డైలీ రివిజన్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? స్క్రీన్ షేర్ అవుతుందా? ఎస్ మ్యామ్. యాక్చువల్గా బ్రీతింగ్స్ ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది. కాకపోతే మీకు బ్లడ్ ఒకసారి అయిపోయింది అనుకోండి, ఇక్కడ ఏదైనా టాపిక్స్ వస్తే ఇంటర్లింక్ టాపిక్స్ మీకు ఐడియా ఉంటుందని చెప్పి ఫస్ట్ బ్లడ్ చెప్పేశాను. ఉమెన్ ఫిజియో నుండి మీకు ఆల్మోస్ట్ 7 to 8 క్వశ్చన్స్ డెఫినెట్గా వస్తాయి. ఇంకా నీట్లో అయితే 16 వస్తాయి కంపల్సరీ. అంటే టోటల్ ఓన్లీ 1 చాప్టర్ నుండి అని కాదు, ఆల్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇంక్లూడింగ్. డైజెషన్ ఒకటి మీకు నీట్ సిలబస్లో లేదు, బట్ నేను మీకు చెప్పేశాను. అది స్టేట్ సిలబస్లో ఉంది, ఎంసెట్కి చెప్పేశాను డైజెషన్. నెక్స్ట్ బ్రీతింగ్ ఎలా చెప్తాను. బాడీ ఫ్లూయిడ్స్ అయిపోయింది ఆల్రెడీ మీకు. నెక్స్ట్ ఎక్స్క్రేటరీ, లోకోమోషన్, న్యూరల్ కంట్రోషన్ అండ్ కెమికల్ కోఆర్డినేషన్ ఉంటుంది. ఇవన్నీ కలుపుకొని మీకు క్వశ్చన్స్ వస్తాయి. మెయిన్గా అయితే ఇక్కడ నుండి డిసీజెస్ పార్ట్ నుండి వస్తాయి. మెయిన్గా ఫోకస్ చేయాల్సింది డిసీజెస్. 1 సెకండ్. డిసీజెస్ నుంచి మెయిన్గా వస్తాయి క్వశ్చన్స్ అనేవి. సో ఎవ్రీ చాప్టర్ ఎండింగ్లో వాటికి రిలేటెడ్ డిసీజెస్ ఉంటాయి. డైజెషన్లో చెప్పాను అండ్ బ్రీతింగ్లో చెప్తాను, బాడీ ఫ్లూయిడ్స్లో చెప్పాను. డిసీజెస్ మీద మెయిన్ ఫోకస్ చేయండి, ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ నుండి ఏంటి అంటే, ఇక్కడ అంటే డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటా మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ నుండి మెయిన్గా ఏంటంటే అసేషన్ రీజనింగ్స్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అసేషన్ రీజనింగ్ వచ్చినప్పుడు బట్, దేర్, ఇట్లాంటి బికాజ్ ఇట్లాంటి వర్డ్స్ అనేవి యూజ్ చేసినప్పుడు రీజన్ కరెక్ట్ అయితే ఆ కరెక్ట్ అని పెట్టవచ్చు, లేదని అంటే లేదని పెట్టాలా అంతే. అసేషన్ రీజనింగ్ మెయిన్ క్వశ్చన్స్ వస్తాయి ఇక్కడ నుండి. ఎంసీక్యూ టైప్ కాబట్టి మనం ఎక్కువ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తేనే ఇవి ఆన్సర్ చేయగలుగుతాం. ఓకేనా? థియరీ పార్ట్ ఏదైతే ఉందో. ఇంకా కమింగ్ టు డేటా పార్ట్ ఏంటి అంటే, గుర్తుపెట్టుకోవాలి, ఇంకా తప్పదు. ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తే తప్పితే గుర్తుండదు. ఓకేనా? సో ఈరోజు లెసన్లో ఏం చెప్తాను బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్లో. ఓకే, ఫస్ట్ రెస్పిరేటరీ ఆర్గన్స్, దెన్ మెకానిజం ఆఫ్ బ్రీతింగ్, దెన్ exchange of gases, then transport of gases, regulation and transpiration, and disorders. Disorders are nothing but diseases. అంటే బ్రీతింగ్ అంటే మనకు నార్మల్గా తెలిసిందే కదమ్మా. బ్రీతింగ్ రెగ్యులర్గా మనం ఆక్సిజన్ తీసుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తాం. ఇప్పుడు మన డైలీ లైఫ్లోనే మనం వి కెనాట్ సర్వైవ్ వితౌట్ ఆక్సిజన్ అన్నమాట. సో అది ఇప్పుడు మళ్ళీ నిన్న కూడా చూసాము, డైజెషన్ నుంచి స్టార్ట్ చేస్తే బ్లడ్ డైజెషన్ నుంచి స్టార్ట్ చేస్తే అన్నిటి డైజెషన్కి, బ్రీతింగ్కి, బ్లడ్ సర్క్యులేషన్కి ఇంటర్లింక్ ఉంటాయి అన్నమాట. అక్కడ ఫుడ్ అనేది ఫస్ట్ డైజెషన్లో చూసుకుంటే ఫుడ్ అనేది డైజెషన్ అయిన తర్వాత దాని నుంచి వచ్చే విటమిన్స్, కాల్షియమ్స్ అన్నీ బ్లడ్లో కలుస్తున్నాయి. అండ్ బ్లడ్లో చూసుకుంటే మాత్రం బ్లడ్లో నుండి కొన్ని బ్లడ్ వెళ్ళి హార్ట్ నుండి వెళ్ళి ఆక్సిజన్ క్యారీ చేస్తుంది. అక్కడ ఆక్సిజనేటెడ్, డీఆక్సిజనేటెడ్ అని చదివినాం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి అంటే బ్రీతింగ్లో మళ్ళీ ఏం చదువుతామంటే, ఇక్కడ ఆక్సిజనేటెడ్, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అని చదివాం కదా, దాని మిక్సింగ్ ఇక్కడ చదువుతాం. ఆక్సిజన్ ఎట్లా మిక్స్ అయింది అని ఇక్కడ చదువుతాం.
ఓకేనా. సో ఇక్కడ ఇంట్రడక్షన్ ఏంటంటే నేను మెయిన్ పాయింట్స్ చెప్పేస్తాను. ఇక్కడ చిన్న లెసనే కాబట్టి మెయిన్ పాయింట్స్ చెప్తాను. ఒకసారి ఓవర్‌వ్యూ కూడా ఒకసారి లెసన్ చదివేయండి. ఇక నుండి వచ్చే రెగ్యులర్ క్వశ్చన్స్ ఏంటి అని అంటే చిన్న చాప్టర్ కానీ ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. అంటే చోటా ప్యాకెట్ బడా ధమాకా లాగా చిన్న చాప్టర్ కానీ కొన్ని క్వశ్చన్స్ అనేవి ఇంపార్టెంట్ ఉంటాయి అందులో. నేను మెన్షన్ చేస్తాను, నోట్స్లో రాసుకోండి. ఓకేనా. నిన్న చూసాం కదా ఇంట్రడక్షన్లో ఏం చూసామంటే, నేను ఇంట్రడక్షన్లో ఏం చూసామంటే నార్మల్గా లోవర్ ఆర్గానిజమ్స్లో డైజెషన్ అనేది ఏదైతే సర్క్యులేటరీ సిస్టమ్ అనేది అంత డెవలప్ అవ్వలేదు. కమింగ్ టు హయ్యర్ ఆర్గానిజమ్స్ ఎక్కువ డెవలప్ అయిపోయింది ఆ సిస్టమ్ అనేది. సేమ్ ఇక్కడ కూడా లోవర్ ఆర్గానిజమ్స్లో సింపుల్గానే ఈ సర్క్యులేషన్ సింపుల్గానే జరిగిద్ది. అలాగే బ్రీతింగ్ ఏదైతే ఆర్గన్స్ ఉంటాయో అవి డెవలప్ కాకపోవడం వల్ల బ్రీతింగ్ కూడా సింపుల్గానే జరిగిద్ది. హయ్యర్ ఆర్గానిజమ్స్కి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ కొన్ని సిస్టమ్స్ అనేది బ్రీతింగ్ సిస్టమ్ అనేది ఉంది కాబట్టి సో ఇక్కడ ఒక సిస్టమేటిక్ మేనర్లో జరుగుతుంది. ఇలా దానికి కొన్ని ఆర్గన్స్ ఉన్నాయి మన బాడీలో, విచ్ ఇన్క్లూడ్స్ మనం బ్రీతింగ్ అనగానే ఇప్పుడు మనం చూడండి డైజెషన్ అంటే స్టమక్ గుర్తుకొస్తుంది మనకి. డైజెషన్ అంటే స్టమక్ గుర్తుకొస్తుంది. సర్క్యులేషన్ అంటే బ్లడ్ గుర్తుకొస్తుంది, బ్లడ్ కమ్ హార్ట్ గుర్తుకొస్తుంది. అలాగే బ్రీతింగ్ అంటే ఏం గుర్తుకు రావాలి? లంగ్స్ అనేవి మెయిన్ పార్ట్ కదా, సరేనా. లంగ్స్ అనేవి మెయిన్ పార్ట్. సో లంగ్సే గుర్తుకొస్తాయి బ్రీతింగ్ అంటే. ఇక్కడ కూడా మనం లంగ్స్ గురించి చూస్తాం. మేజర్ పార్ట్ అనేది లంగ్స్ అన్నమాట. సో అవి ఎక్కడ డెవలప్ అయి ఉంటాయంటే ఏవైతే హయ్యర్ లెవెల్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉంటాయో దాంట్లో లంగ్స్ అనేవి వెల్ డెవలప్డ్ అని ఉంటాయి. అలాగే లంగ్స్తో పాటు ఏవైతే ఆర్గన్స్ ట్రాకియా, ఈసోఫాగస్ ఇవన్నీ కూడా వెల్ డెవలప్డ్ ఎక్కడ ఉంటుంది అంటే హయ్యర్ లెవెల్ ఆఫ్ ఆర్గానిజమ్స్లో ఉంటుంది. ఓకేనా. నార్మల్గా బ్రీతింగ్ అంటే ఏంటి? O2 తీసుకోవడం, CO2 వదిలేయడం. దాని వెనకాల ఉన్న ప్రాసెస్ చాలా ఉంటుంది. బ్లడ్ నుండి ప్యూరిఫై అయిపోయిన తర్వాత ఆక్సిమోగ్లోబిన్ అని చెప్పేసి అదంతా ప్యూరిఫై అయిన తర్వాత అవి కెమికల్ రియాక్షన్స్ జరిగిన తర్వాత మళ్ళీ ఫుడ్ అనేది డైజెషన్ అన్నీ ఇంటర్లింక్. ఫుడ్ డైజెషన్ అయిన తర్వాత మన బాడీలో ఉన్న మొత్తం హీట్ అన్నీ తీసుకొని ఒక దగ్గర ఎక్స్చేంజ్ అనేది జరుగుద్ది. అది ఎక్కడ జరిగిద్ది అని అంటే ఆక్సిజన్ లంగ్స్ దగ్గర జరుగుతుంది కాబట్టి లంగ్స్ అనేవి మెయిన్ పార్ట్ బ్రీతింగ్లో. ఓకే, ఇది చిన్న ఇంట్రడక్షన్. సో రెస్పిరేషన్, బ్రీతింగ్ రెండు ఒకటే. మళ్ళీ 2 వర్డ్స్ ఇచ్చిందని కన్ఫ్యూజ్ అవ్వద్దు. బ్రీతింగ్ అండ్ రెస్పిరేషన్స్ అనేవి రెండు ఒకటే. సో ఇక్కడ ఏంటంటే టర్మినాలజీ చేంజ్ ఉంటుంది అంతే. అయితే ఇక్కడ వచ్చేసరికి సింపుల్గా ఏదైతే స్పాంజెస్ కానీ అవి ఎట్లా మనం అనుకున్నాం కదా, అవి యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో కూడా చిన్న సింపుల్ రెస్పిరేషన్ ఉంటుంది కాబట్టి ఎక్కువ అది ఫుడ్ కూడా తీసుకోరు. ఓకేనా. ఇక్కడ నుండి క్వశ్చన్స్ రావు, జస్ట్ మీకు ఐడియా కోసం ఏదైనా అప్లికేషన్ వచ్చినా కానీ ఈ పాయింట్ గుర్తుండాలి. లోవర్ లెవెల్ ఆర్గానిజమ్స్లో ఏ సిస్టమ్ అయినా కానీ వెల్ డెవలప్డ్ ఉండదు. హయ్యర్ లెవెల్ వచ్చేసరికి అంటే ఏ సిస్టమ్ అయినా నాట్ ఓన్లీ బ్రీతింగ్ కానీ సర్క్యులేషన్ కానీ డైజెషన్ కానీ ఎక్స్క్రేషన్ కానీ ఇవన్నీ కూడా హయ్యర్ ఆర్గానిజమ్స్లో వెల్ డెవలప్డ్ ఉంటుంది. ఈ ఒక్క పాయింట్ క్లియర్గా గుర్తుండాలి. సో ఇక్కడ అదే పాయింట్ మీద అదే ఇంట్రడక్షన్ మీద రెస్పిరేటరీ ఆర్గన్స్ అనేవి ఉన్నాయి చూడండి. రెస్పిరేటరీ ఆర్గన్స్ ఇప్పుడు మనం చూడండి డిఫరెంట్ ఉంటాయి కదా స్పాంజెస్. ఇవి లోవర్ లెవెల్ ఆఫ్ ఆర్గానిజమ్స్ కదా స్పాంజెస్ అనేవి. స్పాంజెస్ అనేవి లోవర్ లెవెల్ ఆఫ్ ఆర్గానిజమ్స్ కాబట్టి ఏం చెప్పాను, సిలిండ్రేట్స్ స్పాంజెస్ లోవర్ లెవెల్ ఆఫ్ ఆర్గానిజమ్స్ కాబట్టి దాంట్లో ఏముంటుంది. సో లోవర్ లెవెల్ ఆఫ్ సింపుల్ డిఫ్యూజన్ కానీ అట్లాంటివి చేస్తాయి అన్నమాట. ఫుడ్లో కూడా అంతే కదా, అది ఫుడ్ తీసుకున్నప్పుడు సర్క్యులేషన్ అప్పుడు కూడా అంతే. స్పాంజెస్ అనేవి 3 times వచ్చింది, 3 times రిపీట్ అయిందని అంటే మనం అది పాయింట్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. సో చూడండి, స్పాంజెస్ అండ్ సిలిండ్రేట్ ప్లాట్ఫామ్స్ ఎక్స్చేంజ్ ఆక్సిజన్ CO2 బై సింపుల్ డిఫ్యూజన్.
అంటే సింపుల్ డిఫ్యూజన్ చేస్తాయి. మళ్ళీ ఎర్త్ వామ్ వచ్చేసరికి మాయిస్ట్ క్యూటికల్ అంటే స్కిన్ మీద ఏదైతే ఈ లేయర్ ఉంటుందో ఎర్త్ వామ్ చూసారా మీరు? ఎర్త్ వామ్ మీద ఎట్లా ఉంటుందంటే షైనీ లేయర్ అనేది ఉంటుంది, ఒకటి కొద్దిగా షైనీగా ఉంటుంది. అది సాయిల్ ఉంటే అంత షైన్ ఉండదు, కానీ క్లీన్గా ఉన్నప్పుడు చూడండి ఎర్త్ వామ్కి కొద్దిగా షైనీ లేయర్ అని ఉంటుంది, అదే క్యూటికల్. అదేంటంటే రెస్పిరేషన్ చేస్తుంది అన్నమాట, రెస్పిరేటరీ ఆర్గన్ క్యూటికల్కి. ఇన్సెక్ట్స్కి వచ్చేసరికి అంటే ట్యూబ్యూల్స్ అన్నమాట. ట్యూబ్యూల్స్ ఉన్నాయంటే ట్రాకియల్ రెస్పిరేషన్ అంటున్నాం. ట్యూబులర్ రెస్పిరేషన్, ట్రాకియల్ రెస్పిరేషన్. ఇక్కడ నుంచి వస్తుంది క్వశ్చన్, పీవైకి ఉంది చూడండి. దెన్ బ్రాంకియల్ రెస్పిరేషన్ అంటే మళ్ళీ బ్రాంక్సియా అట్లా మనం అనుకోవద్దు, గిల్స్. బ్రాంకియల్ రెస్పిరేషన్ అంటే గిల్స్. ఎక్కడ ఉంటాయి గిల్స్ అంటే నాట్ ఓన్లీ ఫిషెస్, ఏవైతే ఆర్థోపోడ్స్ ఉంటాయో, ఆక్వాటిక్ ఎనిమల్స్ ఏవి ఉంటాయో అవి గిల్స్తోనే ఎక్కువ రెస్పిరేషన్ చేస్తాయి అన్నమాట. సో ఇవి ఆక్వాటిక్, ఆర్థోపోడ్స్, మొలస్కస్, ఇవి బ్రాంకియల్ రెస్పిరేషన్. వైల్ కమింగ్ టు ద పల్మనరీ రెస్పిరేషన్ అంటే ఇక్కడ లంగ్స్ అనేవి ఉంటాయి, వాస్కులరైజ్డ్ బ్యాగ్ లంగ్స్ అనేవి ఉంటాయి. మెయిన్గా బ్రాంకియల్ రెస్పిరేషన్ అంటే ఆక్వాటిక్ అని గుర్తుపెట్టేసుకోండి. సో ఆక్వాటిక్ ఏది ఉన్నా కానీ ఆక్వాటిక్ బ్రాంకియల్ రెస్పిరేషన్. టెరెస్ట్రియల్ ఫామ్ అంటే అవుట్ సైడ్. టెరెస్ట్రియల్ ఫామ్ ఏది ఉంటుందో అది ఏమంటున్నామంటే పల్మనరీ రెస్పిరేషన్ అంటున్నాం. త్రూ లంగ్స్ తీసుకునేది పల్మనరీ రెస్పిరేషన్. ఇప్పుడు నిన్న చెప్పాను కదా మీకు, కొన్ని టర్మ్స్ చెప్పాను, హెప్టో, సైటో ఇట్లా చెప్పాను కదా. ఇప్పుడు హెప్టో అంటే లివర్ ఇట్లా చెప్పాను కదా. కార్డియో అంటే హార్ట్ అని చెప్పేసి. మళ్ళీ పల్మనో అంటే రిలేటెడ్ టు బ్రీతింగ్. పల్మనాలజీ అంటే స్టడీ ఆఫ్ రెస్పిరేటరీ ఆర్గన్స్ అన్నమాట. ఈఎన్టీ స్పెషలిస్ట్ అని వినే ఉంటారు మీరు, ఈఎన్టీ డాక్టర్. పల్మనాలజిస్ట్ అంటే రెస్పిరేషన్కి సంబంధించిన డాక్టర్ అని. సో పల్మనో అని వాడు ఎక్కడ వచ్చినా కానీ అది రిలేటెడ్ టు బ్రీతింగ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇంకా కొన్ని యాంఫిబియన్స్ ఉంటాయి అన్నమాట. యాంఫిబియన్స్ అంటే నథింగ్ బట్ ఫ్రాగ్స్. ఏవైతే దే కెన్ లివ్ బోత్ వాటర్లో ఉండగలవు, అలాగే టెరెస్ట్రియల్ ఫామ్లో కూడా ఉండగలవు. వాటిని యాంఫిబియన్స్ ఉంటాం. అవి ఎలా అంటే టెరెస్ట్రియల్ ఫామ్లో ఉన్నప్పుడు అవి ఒక్కలాగా బ్రీత్ చేస్తాయి. మళ్ళీ తర్వాత ఇప్పుడు వాటర్లో ఉన్నప్పుడు గిల్స్ యూజ్ చేస్తాయి. ఓకేనా. స్కిన్ యూజ్ చేస్తుంది ఫ్రాగ్. సో ఇట్లా 2 డిఫరెంట్ ఆర్గన్స్తోని అవి రెస్పిరేషన్ చేస్తున్నాయి కాబట్టి వీటిని ఏమంటున్నామంటే క్యూటేనియస్ రెస్పిరేషన్ అని అంటున్నాం. ఓకేనా. సో ఇలా రెస్పిరేటరీ ఆర్గన్స్ అనేవి డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఆర్గానిజమ్స్తో డివైడ్ అయి ఉన్నాయి. నార్మల్గా అయితే మనకు అడిగే క్వశ్చన్ ఈ 3 ఏదైతే వస్తుందని అంటే చూడండి, మీరు ఒక్కటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి. లోవర్ లెవెల్ ఆఫ్ ఆర్గానిజమ్స్లో వెల్ డెవలప్డ్ ఆర్గన్ సిస్టమ్ అనేది ఉండదు. సో స్పాంజెస్, సిలంట్రేట్ ప్లాట్ఫామ్స్ అనేవి లోవర్ క్లాస్. అక్కడ ఏముంటుంది, సింపుల్ డిఫ్యూజన్ ఉంటుంది. ఇన్సెక్ట్స్ అని వచ్చేసరికి అంటే కొద్దిగా క్లాస్ అనేది పెరుగుతుంది. ఇది ఎనిమల్ కింగ్డమ్ క్లాస్ అంటే. సో అక్కడ క్లాస్ పెరిగినప్పుడు ఏమైపోద్ది అంటే ఇన్సెక్ట్స్లో కొద్దిగా ట్రాకియాలు అనేవి డెవలప్ అయిపోయి ట్రాకియా సిస్టమ్తో అవి రెస్పిరేషన్ చేస్తాయి. కమింగ్ టు ద అగైన్ ఇక్కడ బ్రాంకియల్ రెస్పిరేషన్, గిల్స్ అనేవి ఆక్వాటిక్ ఎనిమల్స్ అలాగే మొలస్కస్, ఆర్థోపోడ్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో బ్రాంకియల్ రెస్పిరేషన్ త్రూ గిల్స్ చేస్తాయి. దెన్ కమింగ్ టు ద టెరెస్ట్రియల్ ఫామ్ ఏవైతే ఉంటాయో టెరెస్ట్రియల్ ఫామ్లో ఉండేటి అన్నీ పల్మనరీ రెస్పిరేషన్ చేస్తాయి, అంటే వీటికి లంగ్స్ అనేవి ఉంటాయి. సో దే హ్యావ్ డెవలప్డ్ ఆర్గన్ అన్నమాట. తర్వాత ఈ సపరేట్ ఇంకొకటి ఏమి ఇచ్చాడంటే క్యూటేనియస్ రెస్పిరేషన్ ఇన్ యాంఫిబియన్స్ లైక్ ఫ్రాగ్స్. ఓకేనా. ఫ్రాగ్తో పాటు ఇంకొక ఎగ్జాంపుల్ క్రొకడైల్ కూడా రాసుకోవచ్చు. క్రొకడైల్ వాటర్లో ఉంటుంది ప్లస్ టెరెస్ట్రియల్ ఫామ్లో కూడా ఉంటాయి. సో ఏంటంటే అప్పుడు వాటర్లో ఉన్నప్పుడు అది గిల్స్ యూజ్ చేస్తుంది, బయటకు వచ్చిన తర్వాత బ్యాగ్స్ 3 ఛాంబర్డ్ హార్ట్ ఉంది కదా దానికి, సో అది కూడా యూజ్ చేస్తుంది అన్నమాట, గిల్స్ అండ్ లంగ్స్. ఓకే. మళ్ళీ కమింగ్ టు ద హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్. మన రెస్పిరేటరీ సిస్టమ్ చూద్దాం ఇప్పుడు మీరు ఓన్లీ ఫ్లో చార్ట్ చూడండి. ఓకే.
ఫస్ట్ స్టార్టింగ్ ఏంటి అంటే ఈ ఫ్లో చార్ట్ గుర్తుపెట్టుకుంటే ఎక్కడన్నా కన్ఫ్యూజ్ చేసి అడిగినా కూడా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ నోట్ ఇట్. అయితే ఫస్ట్ నుంచి స్టార్టింగ్ ఎక్కడి నుంచి ఇచ్చిందంటే పేర్ ఆఫ్ నోస్ట్రిల్స్. నోస్ట్రిల్స్ అంటే మన నోస్కి 2 సైడ్స్ హోల్స్ ఉన్నాయా, నోస్కి 2 సైడ్స్ హోల్స్ ఉన్నాయా, అవి నోస్ట్రిల్స్ అన్నమాట, ఓపెనింగ్స్. అవి తర్వాత నోస్ నుంచి కొద్దిగా లోపలికి వెళ్తే కొద్దిగా స్పేస్ ఉంటుంది, కొద్దిగా హెయిరీ స్ట్రక్చర్ ఉంటుంది కదా, దాన్ని నాజల్ ఛాంబర్ అంటున్నాం. ఓకేనా. ఆ ప్యాసేజ్ని నాజల్ ప్యాసేజ్ అంటున్నాం. హోల్స్లేమో నాస్ట్రిల్స్ అంటున్నాం. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ప్లేస్ ఏదైతుందో కొద్దిగా హెయిరీగా మధ్యలో కార్టిలేజినియస్ బోన్ ఉంటుంది. సో ఇక్కడ స్పేస్ ఏదైతుందో దాన్ని నాజల్ ఛాంబర్ అంటున్నాం. అక్కడ నుండి ఓయిసోఫాగస్ వరకు నాజల్ చేంబర్ అని అంటున్నాం, సారీ నాజల్ ప్యాసేజ్ అంటున్నాం. సో ఈ 3 టర్మ్స్ క్లియరా? నాస్ట్రిల్స్, నాజల్ ఛాంబర్. ఓకేనా. సో నాస్ట్రిల్స్ వచ్చేసి ఏంటి అని అంటే ఇవి 2 ఓపెనింగ్ ఉంటాయి. అవి ఎక్కడ ప్రజెంట్ ఉంటాయి అంటే అప్పర్ లిప్స్ మీద ప్రజెంట్ అయి ఉంటాయని ఇచ్చాడు. నెక్స్ట్ ఏంటి అని అంటే అది నాజల్ ఛాంబర్కి ఓపెన్ అవుతుంది త్రూ నాజల్ ప్యాసేజ్. నాజల్ ప్యాసేజ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ లోపలికి వెళ్తుంది కదా, త్రూ నాజల్ ప్యాసేజ్ అని ఇచ్చేసాడు. సో అప్పర్ లిప్స్ మీద నోస్ట్రిల్స్ ఉంటే అక్కడ నుంచి నాజల్ ఛాంబర్కి, నాజల్ ఛాంబర్ నుంచి మళ్ళీ గట్ ఏడికి పోతుందో చూడండి, మళ్ళీ పారనిక్స్ పోతుంది. పారనిక్స్ అనేది 2 కామన్ చెప్పాను మీకు ఆల్రెడీ, డైజెషన్లో చెప్పాను. ఇది మనకు మళ్ళీ డైజెషన్లో వచ్చింది. డైజెషన్లో చెప్పాను మీకు. One minute. డైజెషన్లో మీకు చెప్పాను ఆల్రెడీ. పారానిక్స్తోని పారానిక్స్ ఈసోఫాగస్ వస్తుంది, లారినిక్స్ వస్తుంది. డైజెషన్లో ఫుడ్ తీసుకున్నప్పుడు ఎపిగ్లోటిస్ అని ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఒకవేళ హెయిర్ తీసుకుంటే ఎపిగ్లోటిస్ అనేది క్లోజ్ చేస్తుంది ఫుడ్ పైప్ని. ఒకవేళ ఫుడ్ తీసుకుంటే ఏం క్లోజ్ చేస్తుంది, విన్ పైప్ని క్లోజ్ చేస్తుంది. సో బోత్ ఎట్ ఏ టైం చేయలేమని చెప్పేసి నేను డైజెషన్లో మీకు చెప్పాను. గుర్తుందా, గుర్తులేదా? ఇది గట్ అయితే ఇక్కడ ఎపిగ్లోటిస్ అనేది ప్రజెంట్ అయి ఉంటుందని మీకు చెప్పాను. ఇది విండ్ పైప్, ఇది ఫుడ్ పైప్ అయితే ఇక్కడ ఎపిగ్లోటిస్ అని ప్రజెంట్ అయి ఉంటుంది. ఒకవేళ ఫుడ్ తీసుకుంటే ఇట్ సైడ్ క్లోజ్ చేస్తుంది. దెన్ ఒకవేళ ఇట్ సైడ్ హెయిర్ తీసుకుంటే ఇట్ సైడ్ క్లోజ్ చేస్తుంది. సో ఎపిగ్లోటిస్ అనేది ఫ్లెక్సిబుల్ అన్నమాట. అది ఇటైనా అటైనా మూవ్ అయ్యి సో ఎటు వరకు ఉంటే అటు వర్క్ చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ కూడా విండ్ తీసుకున్నప్పుడు ఫుడ్ సైడ్ క్లోజ్ చేస్తుంది అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. సో అది పారానిక్స్ దగ్గర ఫుడ్ గట్ అండ్ ఫుడ్కి ఎయిర్కి మెయిన్ ప్యాసేజ్ కామన్ ప్యాసేజ్ ఏదని అడిగినప్పుడు పారానిక్స్ అని ఆన్సర్ చేయాలి. పారానిక్స్ ఏం చేస్తుంది అంటే పారాక్స్ నుండి లారినిక్స్కి ఓపెన్ అవుతుంది. లారినిక్స్ అనేది సౌండ్ బాక్స్. మనం ఏదైతే మాట్లాడుతున్నామో అది సౌండ్ ఎక్కడ నుండి వస్తుందంటే లారినిక్స్ ప్రొడ్యూస్ చేయడం వల్ల లారినిక్స్తోనే వస్తుంది. సో కామన్లీ కాల్డ్ సౌండ్ బాక్స్ అని అంటాం. లారినిక్స్ నుండి ఓయిసోఫాగస్కి మనం వెళ్తున్నాం కదా, నెక్స్ట్ ట్రాకియా అని అంటే ఓయిసోఫాగస్ అన్నమాట. ఓకేనా. మనం చూసాం కదా గట్ అనేది డైజెషన్లో చూసాం, సేమ్ ఇక్కడనే మళ్ళీ ఇక్కడ చూడండి, ఇది ఎపిగ్లోటిస్. ఇందులో 2 పైప్స్ ఉంటే ఫుడ్ విండ్ పైప్ ఏదైనా ఉంటే ఇటు క్లోజ్ చేస్తుంది. ఇది లారినిక్స్ సౌండ్ బాక్స్. ఓకేనా. ఇది ట్రాకియా.
ఓకేనా. ఈ ట్రాకియా అనేది ఫిఫ్త్ థొరాకిక్ వెర్టిబ్రా దగ్గర డివైడ్ అవుతుంది అన్నమాట. ఈ ట్రాకియా అనేది టూ సైడ్స్గా డివైడ్ అవుతుంది, ఇటు సైడ్ ఒక లంగ్ ఇటు సైడ్ ఒక లంగ్. ఎక్కడ డివైడ్ అవుతుంది? పీవైక్యూ, ఫిఫ్త్ థొరాకిక్ వెర్టిబ్రా, ఫిఫ్త్ థొరాకిక్ వెర్టిబ్రా గుర్తుపెట్టుకోవాలి. సో అక్కడ అది లంగ్ అనేది డివైడ్ అవ్వడం జరుగుద్ది, ట్రాకీ అనేది డివైడ్ అవ్వడం జరుగుద్ది. సో అయితే టూ రైట్ సైడ్ లంగ్ అండ్ లెఫ్ట్ సైడ్ లంగ్, టూ లంగ్స్ వస్తాయి ఎక్కడ నుండి ట్రాకీ డివైడ్ అయిన తర్వాత. సో బిట్వీన్ మనం హార్ట్ చూసాం కదా నిన్న. సో టిల్ట్ బిట్వీన్ లెఫ్ట్ ఆ రైటా చెప్పండి. లంగ్ అనేది రైట్ సైడ్ టిల్ట్ అవుతుందా లెఫ్ట్ సైడ్ టిల్ట్ అవుతుందా? సార్ నిన్ననే కదా క్లాస్ అయింది, రివిజన్ చేస్తే మీరు చెప్తారు. హార్ట్ అనేది లెఫ్ట్ సైడ్ లంగ్ టిల్ట్ అవుతుందా రైట్ సైడ్ లంగ్ టిల్ట్ అవుతుందా? గుర్తులేదా? నిన్న క్లాస్ విన్నారు కదమ్మా, నిన్న క్లాస్ విన్నారు, రివిజన్ చేశారు, అయినా గుర్తులేదు. లెఫ్ట్ లంగా రైట్ లంగా? గట్టిగా చెప్పు సాయితి. లెఫ్ట్ మ్యామ్. మరి 2-3 టైమ్స్ అడిగే వరకు ఆన్సర్ చేయరారా? లెఫ్ట్ సైడ్. సో లెఫ్ట్ సైడ్ అనేది హార్ట్ అనేది టిల్ట్ అవ్వడం జరుగుద్ది. సో ఇక్కడ టూ లంగ్స్ ఉంటాయి కదా. సో లెఫ్ట్ రైట్ లంగ్ అనేది కొద్దిగా, ఇప్పుడు మనం బుక్ ఫేస్ ఇటు ఉందంటే ఇది రైట్ కన్సిడర్ చేస్తాం, ఇటు లెఫ్ట్ కన్సిడర్ చేస్తాం. సో రైట్ సైడ్ అనేది లార్జర్ లంగ్ అన్నమాట, లెఫ్ట్ సైడ్ కొద్దిగా తక్కువ ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు కార్టిలేజినియస్ రింగ్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. ట్రాకియాకి మొత్తం ఇన్కంప్లీట్, మళ్ళీ ఇవి కూడా కంప్లీట్ కాదు, ఇన్కంప్లీట్ కార్టిలేజినియస్ రింగ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి, అవి ఎలాస్టిక్ అన్నమాట. అలాగే ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ నుండి బ్రాంచెస్ అనేవి డివైడ్ అయిపోతాయి. ఈ ట్రాకియా ఎంటర్ అయిపోతుందో ఎప్పుడైతే లంగ్లో ఎంటర్ అయిపోద్దో అవి డివైడ్ అనేది జరుగుతాయి అన్నమాట. ఫస్ట్ టెరిషరీ వస్తుంది, తర్వాత టెరిషరీ, ఇవి 3 టెరిషరీ అనుకుంటే అవిటికి సెకండరీ బ్రాంచెస్ వస్తాయి ఇట్లా. ఈ సెకండరీకి మళ్ళీ చిన్ని ఇంకొకటి వస్తాయి, ఇవి టెరిషరీ. ఫస్ట్ ప్రైమరీ బ్రాంక్యూల్స్ వస్తాయి, తర్వాత సెకండరీ బ్రాంక్యూల్స్. ఇప్పుడు మనం చెట్టు ఉన్నది అనుకోరా, చెట్టుకి బ్రాంచెస్ అనుకుంటాం కదా. ఇప్పుడు చెట్టు ఇట్లా ఉంది అనుకోండి, ఇటు బ్రాంచ్ అని ఇట్లా అనుకుంటాం కదా. ఆ బ్రాంచ్కి ఇంకో చిన్న కొమ్మలు వస్తాయి కదా, అట్లనే. ఇప్పుడు ఇది ప్రైమరీ అని అనుకుంటే నెక్స్ట్ ప్రైమరీకి వచ్చేటి సెకండరీకి మళ్ళీ డివైడ్ అయ్యేటి టెరిషరీ. ఓకేనా. ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ. సో ఇట్లా డివైడ్ అయిపోతాయి అన్నమాట ఇవి. ఆ టెరిషరీ నుండి ఆల్వోయిలీ అని చిన్న శాక్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి అన్నమాట టెరిషరీకి. ఓకే. సో బోత్ సైడ్ సేమ్ అన్నమాట. ఇది రిబ్ కేజ్. సో ఇది ఇక్కడ అంతే ఉంది, మీరు చదవండి మళ్ళీ ఒకసారి. మళ్ళీ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇది నిన్న కూడా హార్ట్లో డబుల్ లేయర్డ్ అని అనుకున్నాం, ఇక్కడ ఫ్లూయిడ్ ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాం కదా. ఇక్కడ కూడా సేమ్ లంగ్స్లో కూడా ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. హార్ట్లో ఏ ఫ్లూయిడ్ ఉంటుంది? హార్ట్లో ఏ ఫ్లూయిడ్ ఉంటుంది డబల్ మెంబ్రేన్ మధ్యలో? ఇది సరిగ్గా రివిజన్ చేయాలి. పెరికార్డియల్. చెప్పు సాయితి. పెరికార్డియల్. ఓకే, గుడ్. పెరికార్డియల్ ఫ్లూయిడ్ అనేది హార్ట్లో ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ప్లూరా ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. ఓకేనా. అవుటర్ మెంబ్రెయిన్ ఏదైతే ఉంటుందో ప్లూరా మెంబ్రెయిన్, ఇవి ప్లూరా మెంబ్రెయిన్స్ అన్నమాట. ఈ మెంబ్రెయిన్ అనేది థొరాకిక్ రీజియన్తో కాంటాక్ట్లో ఉంటుంది. అవుటర్ మెంబ్రెయిన్ 2 మెంబ్రెయిన్స్ అనుకున్నాం కదా, అవుటర్ మెంబ్రెయిన్ అనేది థొరాకిక్ రీజియన్తో ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ కమింగ్ ఇక్కడ ఏంటి అని అంటే నెక్స్ట్ అక్కడ నుండి ఇంకా ఇప్పుడు మనం కండక్టింగ్ పార్ట్ రెస్పిరేటరీ పార్ట్.
ఇప్పుడు మనం అక్కడి నుంచి చూసాం కదా, నాసల్ ప్యాసేజ్ నుండి ట్రాకియా వరకు కండక్టింగ్ పార్ట్. ఇక్కడ యాక్చువల్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఎక్కడ జరుగుతాయంటే అల్వాయిలీలో, అక్కడ మెంబ్రెన్ ఉంటుంది, డిఫ్యూజన్ మెంబ్రెన్, అక్కడ జరుగుతుంది కాబట్టి అక్కడ రెస్పిరేటరీ పార్ట్. ఎక్స్చేంజ్ అంటే ఇక్కడ O2 తీసుకొని CO2. సో ఇక్కడ ఇది రెస్పిరేటరీ కండక్టింగ్ పార్ట్, రెస్పిరేటరీ పార్ట్ PYQ. ఇప్పుడు మనం అన్ని చూసాం కదా, ఫ్లో చార్ట్ మొత్తం ట్రాకియా వరకు కండక్టింగ్ పార్ట్. అక్కడ ఏం జరుగుద్ది అంటే ఫస్ట్ ఎయిర్ తీసుకోగానే డైరెక్ట్ అదే అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ని మన బాడీలోకి వెళ్ళదు. ఎయిర్స్ అయితే ఏవైతే ఉంటాయో ఆ ఎయిర్స్ ఏం చేస్తాయి అంటే ఏమన్నా పార్టికల్స్, చిన్న చిన్న మనకు ఇన్విజిబుల్ పార్టికల్స్ ఏమైనా ఉంటే అవి బ్లాక్ చేస్తాయి. అవి బ్లాక్ చేసినప్పుడే మనకు ఒకటేసారి తొందరగా ఇట్లా తుమ్ము వచ్చేస్తుంది కదా. అవి ఎందుకనంటే ఆ పార్టికల్స్ కొద్దిగా ప్రెషర్ ఇచ్చినప్పుడు అవి బయటకు వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ తర్వాత ఇక్కడ ఏం జరిగిద్ది అంటే హ్యూమిడిఫైయింగ్ అనేది జరుగుతుంది. హ్యూమిడిఫై అని అంటే హెయిర్ని హీట్ చేస్తున్నాయి అన్నమాట. మన ఏవైతే ఆర్గన్స్ ఉన్నాయో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ట్రాకియా వరకు, అంటే అల్వాయికి వెళ్ళే వరకు ప్రైమరీ, ఇక్కడ మళ్ళీ ఇంక్లూడ్ అవుతుంది ప్రైమరీ, టెరిషియరీ బ్రాంక్యూల్స్ కూడా ఇంక్లూడెడ్ అయిపోతాయి. అక్కడ ఏంటంటే టోటల్గా ఎయిర్ అనేది బాడీ టెంపరేచర్కి వస్తుంది. మన నార్మల్ టెంపరేచర్ 98 to 97% టెంపరేచర్ ఉంటుంది కదా ఫారెన్హీట్. సో అక్కడి వరకు మన బాడీ టెంపరేచర్ వరకు మన బాడీకి ఎంత అయితే అవసరమో అంత హీట్ని జనరేట్ చేస్తుంది. ఇప్పుడు మనం చూడండి, నార్మల్గా మనము ఎండాకాలము మన ముక్కుల నుండి చల్లగాలి వస్తుంది. ఇప్పుడు వింటర్ టైంలో చూడండి కొద్దిగా హీట్ అనేది హెయిర్ వస్తూ ఉంటుంది బయటకి. లోపలికి వెళ్ళేటప్పుడు చల్లదే వస్తుంది, బయటకు వచ్చేటప్పుడే హీట్ వస్తుంది. ఎందుకనంటే మన బాడీ టెంపరేచర్కి తగ్గట్లు అట్లా హీట్ చేసుకొని హ్యూమిడిఫై చేసుకొని ఆ ఎయిర్ అనేది తీసుకుంటున్నాం. అక్కడ యాక్చువల్ గ్యాస్ ఎక్స్చేంజ్ జరిగేటప్పుడు, కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ జరిగేటప్పుడు అక్కడ హీటే ఉంటుంది కాబట్టి హీట్ హెయిర్ బయటకు వస్తుంది. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. వింటర్లో మన హెయిర్ ఏదైతే బయటకు వస్తుందో కొద్దిగా హాట్గా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ చూడండి, మనము ఇట్లా కొద్దిగా చిన్న చిన్న ఆటలు ఉంటాయి కదా ఈ వింటర్ టైంలో. మిర్రర్ దగ్గర కూడా హా అని అంటే అక్కడ కొద్దిగా ఫోమ్ ఫామ్ అవుతుంది. ఎందుకంటే మన బాడీ ప్రొడ్యూస్ చేసే హీట్ అన్నమాట అది. అది ఎక్కడి నుండి అంటే మన ఇక్కడ కండక్టింగ్ పార్ట్ నుండి ఆ హీట్ అనేది వస్తుంది. నెక్స్ట్ రెస్పిరేటరీ పార్ట్. ఈ 2 పాయింట్స్ క్లియరా? ఓకే. నెక్స్ట్ లంగ్స్ అనేవి ఎయిర్ టైట్ ఛాంబర్లో సిచ్యువేట్ అయితే ఉంటాయి. ఇక్కడ అంటే థొరాకిక్ రీజియన్ చెప్పినాం కదా, వర్టిబ్రల్ కాలం. అయితే ఇక్కడ చూడండి కొద్దిగా కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్ ఉంటుంది. డోర్సల్లీ వెటిబ్రల్ కాలం. లంగ్స్ అనేవి ఎట్లా సిచ్యువేట్ అయ్యి ఉన్నాయి అని చెప్పేసి క్వశ్చన్ వస్తే డోర్సల్లీ అని అడిగినప్పుడు వెటిబ్రల్ కాలం, లాటరల్లీ అని అడిగినప్పుడు లాటరల్లీ అడిగినప్పుడు రిబ్స్, నెక్స్ట్ వెంట్రల్లీ అడిగినప్పుడు స్టెర్నమ్. ఓకేనా. డోర్సల్లీ, వెంట్రల్లీ, లాటరల్లీ 3 గుర్తుపెట్టుకోండి. డోర్సల్లీ అంటే వెటిబ్రల్ కాలం బ్యాక్ సైడ్, వెనుక డోర్సల్లీ, ఫ్రంట్ వెంట్రల్. లాటరల్లీ అంటే సైడ్స్. సో ఇట్లా గుర్తుపెట్టేసుకోండి. లంగ్స్ ఎక్కడ సిచ్యువేట్ అయి ఉన్నాయి అని అడిగినప్పుడు అక్కడ 5th థొరాకిక్ వర్టిబ్రా అనేది, ట్రాకియా అనేది డివైడ్ అవుతుంది. వైల్ ఇక్కడ ఏంది అని అంటే డోర్సల్లీ వెటిబ్రల్ కాలం దగ్గర ఉంటుంది, లాటరల్లీ బై రిబ్స్, వెంట్రల్లీ బై స్టెర్నమ్, PYQ. ఓకేనా. అయితే మళ్ళీ మీకు ఇంకొకటి డోమ్ షేప్డ్ డయాఫ్రమ్ అనేది ఉంటుంది. డయాఫ్రమ్ ఏం చేస్తుంది అని అంటే లంగ్స్ ఏదైతే ప్రెషర్, ఇప్పుడు మనం ఎక్కువ ప్రెషర్ తీసుకొని పెట్టి హెయిర్ అనేది ఆక్సిజన్ అనేది తీసుకుంటున్నాం కదా, ఇది డయాఫ్రమ్. ఈ షేప్లో ఉంటుంది లంగ్స్కి. ఇప్పుడు ఎస్ఏ నోడ్ ఏం చేస్తుంది, యాక్షన్ పొటెన్షియల్ జనరేట్ చేస్తుందా. సో ఇక్కడ డయాఫ్రమ్ అనేది ఈ ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్కి హెల్ప్ చేస్తుంది అన్నమాట. అక్కడే అది ఎంత ఇంపార్టెంటో ఇక్కడ ఈ డయాఫ్రమ్ అనేది అంత ఇంపార్టెంట్. సో ఇది ఏం చేస్తుంది అని అంటే ఇది విత్ ఇంటర్కోస్టల్ మజిల్స్తోని ఇన్స్పిరేషన్ చేసినప్పుడు
ఎక్స్పిరేషన్ చేసినప్పుడు లంగ్స్కి సపోర్ట్ అనేది ఇస్తుంది. అప్లిఫ్ట్ డౌన్ లిఫ్ట్ చేయడానికి, కాంట్రాక్షన్ చేయడానికి అది హెల్ప్ అయిపోతుంది అన్నమాట. సో కొన్ని స్టెప్స్ అనేవి ఉంటాయి అన్నమాట రెస్పిరేషన్లో. ఫస్ట్ ఇచ్చేసాడు చూడండి, బ్రీతింగ్ ఆర్ పల్మనరీ వెంటిలేషన్. వెంటిలేషన్ అంటే మళ్ళీ రెస్పిరేషనే. చూడండి అది ఎట్లా అంటే అట్మాస్ఫిరిక్ ఎయిర్ ఈజ్ డ్రాన్, O2 అట్మాస్ఫిరిక్ ఎయిర్ ఈజ్ డ్రాన్ ఇన్, లోపల తీసుకుంటాం. CO రిచ్ అల్వైరల్ ఎయిర్ ఈజ్ రిలీజ్డ్ అవుట్. ఓకేనా, O2 తీసుకుంటున్నాం, CO2 వదిలేస్తున్నాం అని సింపుల్ చెప్పాలంటే. ఓకేనా, డిఫ్యూజన్ మెంబ్రెయిన్ ద్వారా ఇక్కడ అల్విలోర్ మెంబ్రెయిన్ దగ్గరనే మన యాక్చువల్ డిఫ్యూజన్ అనేది జరుగుతాయని చెప్పేసి అనుకున్నాం కదా, అక్కడనే రెస్పిరేటర్ పార్ట్ అని చెప్పేసి అదే పాయింట్ మళ్ళీ. అయితే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్ బై బ్లడ్. ఇప్పుడు మనం నిన్ననే చూసాం సర్క్యులేషన్లో ఏమైంది, డీఆక్సిజనేటెడ్ బ్లడ్, ఆక్సిజనేటెడ్ బ్లడ్. ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే అక్కడ గ్యాస్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుందా లేదా బ్లడ్తోని, మళ్ళీ CO2 కూడా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సో O2 అనేది అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇక్కడ CO2 కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇక్కడ చూడండి మళ్ళీ O2 CO2 బిట్వీన్ బ్లడ్ అండ్ టిష్యూస్. టిష్యూస్ వేరా మళ్ళీ బ్లడ్ వేరా. ఇప్పుడు బ్లడ్ ఆక్సిజనేటెడ్, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ హార్ట్ నుండి లంగ్స్కి వస్తుంది, లంగ్స్ దగ్గర ఆక్సిజన్ తీసుకుంటుంది, పోతుంది, మళ్ళీ హార్ట్కి వస్తుంది. సో ఓకే, హార్ట్కి వచ్చేసి మళ్ళీ O2 ద్వారా బాడీ పార్ట్స్కి అన్నిటికీ డిస్ట్రిబ్యూట్ అయిపోతుందని అనుకున్నాం. ఓకే, డిస్ట్రిబ్యూట్ అయిపోయిన తర్వాత ఈ ఆల్రెడీ ఆక్సిజనేటెడ్ బ్లడ్డే కదా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఈ ఆక్సిజన్ తీసుకుపోయి ఎక్కడెక్కడైతే ఆర్గన్స్ ఉంటాయో అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అన్నమాట. ఆక్సిజన్ అనేది అక్కడ ఇస్తుంది. అండ్ టిష్యూస్ అండ్ లింఫ్ కూడా తీసుకెళ్తుంది. లింఫ్ ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే బ్లడ్ ఎక్కడికైతే రీచ్ అవ్వలేదో ఆ పార్ట్స్ వరకు లింఫ్ అనేది తీసుకెళ్తుంది. ఇవి ఓన్లీ డైరెక్ట్ ఇట్లా మనం సెల్ టిష్యూస్ అనుకున్నాం కదా, ఆర్గన్స్కి ఇచ్చినప్పుడు డైరెక్ట్ టిష్యూస్ వరకు వెళ్తుంది అన్నమాట ఆక్సిజన్. టిష్యూస్ అంటే ఈచ్ సెల్ రెస్పైర్స్. ఓకేనా, ప్రతి గ్రూప్ ఆఫ్ సెల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ రెస్పిరేషన్కి ఎవరు హెల్ప్ చేస్తారంటే ఆక్సిజన్. అంత ఇంపార్టెంట్ మన బాడీకి ఆక్సిజన్ అనేది. సో మళ్ళీ చూడండి క్యాటబాలిక్ రియాక్షన్, అనబాలిక్ రియాక్షన్స్కి డిఫరెన్స్ తెలుసా మీకు? క్యాటబాలిక్ రియాక్షన్స్ అండ్ అనబాలిక్ రియాక్షన్స్ అంటే తెలుసా? క్యాటబాలిక్ రియాక్షన్స్ అంటేనేమో ఏదైనా బల్క్ పార్టికల్ని స్మాల్ పార్టికల్స్గా డివైడ్ చేయడం అని. అనబాలిక్ రియాక్షన్ అని అంటే అవి కంబైన్ చేసి బల్క్ పార్టికల్గా చేయడం. ఓకేనా, అయితే మన ఫుడ్ తీసుకున్న తర్వాత అది మైక్రో మాలిక్యూల్గా తీసుకుంటున్నాం కాబట్టి అది డివిజన్గా జరుగుతుంది కదా. నేను మీకు ఆల్రెడీ చెప్పాను క్యాటబాలిక్ రియాక్షన్ అని చెప్పేసి డైజెషన్లో. అది సింపుల్ పార్టికల్స్గా మారితేనే డైజెషన్ అనేది ఈజీగా జరుగుద్ది. సో క్యాటబాలిక్ రియాక్షన్ జరుగుతుంది అక్కడ, డివిజన్ జరిగినప్పుడు ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది, క్యాటబాలిక్ రియాక్షన్స్. సో ఆక్సిజన్ ఏం చేస్తుంది అంటే క్యాటబాలిక్ రియాక్షన్స్కి హెల్ప్ చేస్తుంది. ఓకేనా, సో అది సెల్యులర్ రెస్పిరేషన్ అన్నమాట. అది ఆక్సిజన్ రిలీజ్ అయినప్పుడు రిలీజ్ అంటే ఇట్లా క్యాటబాలిక్ రియాక్షన్ జరిగినప్పుడు O2 యూజ్ చేసుకొని CO2 అనేది రిలీజ్ చేస్తుంది. అది సెల్యులర్ రెస్పిరేషన్ అనేది ఎక్కడ అంటే రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్లో ఉంటుంది, ఆ చాప్టర్లో వస్తుంది సెల్యులర్ రెస్పిరేషన్ అనేది. అది అప్పుడు తెలుస్తుంది O2 సెల్స్ ఎట్లా యూజ్ చేసుకొని CO2ని ఎట్లా రిలీజ్ చేస్తున్నాయని. ఓకేనా, మెకానిజం ఆఫ్ బ్రీతింగ్. మెకానిజం ఆఫ్ బ్రీతింగ్ అని అంటే మీరు ఒక్కసారి నార్మల్గా ఇప్పుడు ఇవి చూడండి, ఈ డయాగ్రామ్స్ చూడండి. సో మీకు ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్కి మధ్యలో డిఫరెన్స్ తెలుసా? ఇన్స్పిరేషన్ అంటే O2 తీసుకోవడం, ఎక్స్పిరేషన్ అంటే CO2 వదిలేయడం. సో ఇవి O2ని మనం తీసుకుంటున్నామని అంటే అప్పుడు ఆటోమేటిక్గా మన చెస్ట్ ఏమైపోతుంది, మన ఏదైతే థొరాకిక్ పార్ట్ ఉందో అప్పర్ డైరెక్షన్ మూవ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి, O2 తీసుకున్నామంటే అప్వర్డ్ డైరెక్షన్ వెళ్ళిపోతుంది మన థొరాకిక్ పార్ట్ అనేది. అంటే లంగ్స్ అనేవి కాంట్రాక్ట్ అవుతున్నాయి అని అర్థం, లంగ్స్లో ఎయిర్ ఫిల్ అయిపోతుంది. ఒక నెక్స్ట్ ఏం చేస్తాం మనం ఎక్స్పిరేషన్ చేసినప్పుడు CO2 అనేది వదిలేస్తున్నాం కాబట్టి లంగ్స్ అనేవి
నార్మల్ స్టేజ్కి వెళ్ళిపోతున్నది. థొరాకిక్ అనే రీజన్ ఏదైతే ఉందో అది నార్మల్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ చూడండి డయాగ్రామ్స్లో మీకు ఎట్లా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ నుండి ఎయిర్ అనేది ఎంటర్ అవుతున్నాయి. ఎక్కడ నుండి ఫస్ట్ నాజల్ ఛాంబర్ నుంచి ట్రాకియా నుండి ఇక్కడ డివిజన్స్ జరిగినాయి. మళ్ళా డివిజన్ జరిగినాక ప్రైమరీ, సెకండరీ, నెక్స్ట్ అదంతా లోపట ఇదంతా ఇక్కడ ఈ ఎయిర్ అనేది వస్తుంది కదా. ఎయిర్ అని ఎంటర్ అయినప్పుడు ఈ డయాఫ్రమ్ అనేది కాంట్రాక్ట్ అవుతుంది. ఏదైతే డయాఫ్రమ్ ఉందో అది పుష్ టువర్డ్స్ అప్వర్డ్ డైరెక్షన్, ముందట పుష్ చేస్తుంది అన్నమాట లంగ్స్ని. సో లంగ్స్ అనేవి అప్వర్డ్ డైరెక్షన్ అనేది మూవ్ అవుతుంది. ఓన్లీ డయాఫ్రమే కాదు, ప్లస్ ఇంటర్ కోస్టల్ మజిల్స్ అనేవి కూడా ఉంటాయి. ఇంటర్ కోస్టల్ మజిల్స్, ఇది పీవైకి ఇందులో లేదు కానీ ఇక్కడ ఇచ్చిండు. కాన్సెప్ట్ అర్థమైతే ఇది ఆన్సర్ చేస్తాం. ఏంది అని అంటే మనం లంగ్స్ అప్వర్డ్ మూవ్ అయినప్పుడు ఏవైతే ఇన్వాల్వ్ అయి ఉన్నాయని అడిగినప్పుడు రిప్ కేజా అని అంటే కాదు, ఇక డయాగ్రామ్లో ఉంది కానీ అదే ఆన్సర్ పెట్టొస్తాం, కానీ అక్కడికి రాంగ్ అవుతుంది. ఆన్సర్ ఏంటి అంటే డయాఫ్రమ్, ఇంటర్ కోస్టల్ మజిల్స్ ఇవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఇవి కాంట్రాక్ట్ అవ్వడం వల్ల లంగ్స్ అనేవి అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి. సో థొరాకిక్ రీజన్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది మనం ఎయిర్ డ్రాయింగ్ చేసినప్పుడు. సో ఇక్కడ ఇంకొక కండిషన్ కూడా ఉంటుంది చూడండి. ఇప్పుడు సేమ్ ఇటే చూస్తే దానికి రివర్స్ అయిపోతుంది. మనం ఎయిర్ అవుట్ సైడ్ వదిలేసినప్పుడు ఈ డయాఫ్రమ్ అనేది రిలాక్స్డ్ స్టేట్కి వచ్చేస్తుంది, మళ్ళీ దాని స్టేజ్కి వచ్చేస్తుంది. అలాగే ఇంటర్ కోస్టల్ మజిల్స్ అనేవి కూడా వాటి స్టేట్కి వాటి వచ్చేస్తాయి ఈజీగా. సో మన లంగ్స్ నుండి ఇప్పుడు ఎయిర్ అనేది బయటకు వెళ్ళిపోయింది. సో ఇది రిలాక్స్డ్ స్టేజ్లో ఉంది. నెక్స్ట్ మళ్ళీ ఎయిర్ లోపలికి రావాలి కదా. సో ఈ ఎయిర్ లోపలికి రావాలంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ కండిషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం రెగ్యులర్గా బెలూన్ అనేది మీకు తెలుసు కదా, బెలూన్ ఊదుతారు కదా మీరు బెలూన్స్. సో బెలూన్స్ ఊదినప్పుడు ఏం చేస్తారంటే మనం కొద్దిగా గాలి ఎక్స్ట్రా అమౌంట్ ఆఫ్ ఎయిర్ లోపలికి తీసుకొని ఇట్లా గట్టిగా తీసుకొని ప్రెషర్ ఇస్తాం బెలూన్ ఊదడానికి. సో బెలూన్ ఊదుతున్నామని అంటే కొద్దిగా ప్రెషర్ ఇస్తున్నాం కాబట్టి ఊదుతున్నాం. సో బెలూన్లో ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎయిర్ అనేది లేదు. ఇది బెలూన్ అనుకుంటే ఈ బెలూన్లో ఇప్పుడు ప్రజెంట్ ఎయిర్ అనేది లేదు. నువ్వు ఊదితేనే కొద్దిగా ప్రెషర్ ఇస్తేనే ఆ ఎయిర్ అనేది కొద్దిగా ఫిల్ అయిపోయి బెలూన్ అనేది బ్లో అవుతుంది. సో ఇక్కడ కూడా సేమ్ అంతే. ఇప్పుడు ఈ లంగ్స్లో ఇప్పుడు రిలాక్స్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రెషర్ అనేది నెగిటివ్ ప్రెషర్ అయిపోతుంది. నెగిటివ్ ప్రెషర్ ఇప్పుడు క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ఏం లేదు కాబట్టి బయట నుండి హెయిర్ ఇక్కడికి రావాలి అంటే ఇక్కడ నెగిటివ్ ప్రెషర్ అనేది క్రియేట్ చేసుకుంటుంది లంగ్స్. సో అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఏంటంటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అని అంటే అవుట్ సైడ్ ఉండేది అట్మాస్ఫియరిక్ ప్రెషర్. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఏంటంటే పాజిటివ్లో ఉంటుంది అప్పుడు. సో మనకు తెలిసిందే పాజిటివ్ నెగిటివ్ అట్రాక్షన్. సో ఇక్కడ పాజిటివ్ అనేది ఇక్కడికి వెళ్ళాలి అని అంటే ఇక్కడ ఏదైతే ప్రెషర్ ఉందో నెగిటివ్ ప్రెషర్ ఉంది కాబట్టి ఇది అట్రాక్ట్ చేసుకొని ఎయిర్ని లోపలికి తెచ్చుకుంటుంది. సో ఇది ఒక కండిషన్. ఫస్ట్ కండిషన్లో ఏంటి అని అంటే చూడండి ఇక్కడ రాస్తా. ఫస్ట్ కండిషన్లో ఏంటి అంటే లంగ్స్లో నెగిటివ్ ప్రెషర్ క్రియేట్ అవుతుంది. అది ఎప్పుడు ఆఫ్టర్ ఎక్స్పిరేషన్. ఎక్స్పిరేషన్ ఆర్ ఎగ్జలేషన్ రెండు ఒకటే టర్మ్స్. ఎగ్జలేషన్ చేసిన తర్వాత లంగ్స్లో నెగిటివ్ ప్రెషర్ అయిపోతుంది. దెన్ పాజిటివ్ ప్రెషర్ ఫ్రమ్ అట్మాస్ఫియరిక్ ఎయిర్ డ్రాస్ ఇన్. ఓకేనా, ఇది ఫస్ట్ కండిషన్. సో ఎయిర్ లోపలికి వచ్చేసింది, ప్రెషర్ క్రియేట్ చేసుకుంది లంగ్. సో మనకు కావాల్సిన ఎయిర్ అయితే లోపలికి వచ్చింది. నెక్స్ట్ ఎయిర్ బయటకు వెళ్ళిపోవాలి కదా. నెక్స్ట్ ఎగ్జలేషన్ చేస్తున్నాం కదా. ఫస్ట్ ఇన్స్పిరేషన్, ఇదంతా జరిగింది ఇన్స్పిరేషన్. ఇప్పుడు ఈ కండిషన్ ఫస్ట్ కండిషన్ ఏదైతే ఉందో అదంతా ఇన్స్పిరేషన్ అన్నమాట. సో దీన్ని ఇన్హేలేషన్ అంటున్నాం. సో ఈ ఫస్ట్ కండిషన్ని ఇన్హేలేషన్. ఇన్హేలేషన్ ఎప్పుడు జరుగుతుంది ఇప్పుడు చూడండి, క్వశ్చన్ మీరే చెప్తారు. ఇన్హలేషన్ ఎప్పుడు జరుగుతుంది అంటే లంగ్స్లో నెగిటివ్ ప్రెషర్ ఉండి బయట అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఏదైతే పాజిటివ్ ఉంటుందో అప్పుడు ఎయిర్ అనేది లోపలికి వస్తుంది కాబట్టి అది ఇన్హలేషన్. క్లియర్?
ఫస్ట్ కండిషన్ అర్థమైందా? అర్థమైందా ఫస్ట్ కండిషన్? సో అది. నెక్స్ట్ కమింగ్ టు ద సెకండ్ కండిషన్. సెకండ్ కండిషన్ అంటే ఏంటి? ఎగ్జలేషన్. ఎగ్జలేషన్లో ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఎయిర్ వచ్చేసింది. సో ఇక్కడ ఏం క్రియేట్ అయిపోద్ది? పాజిటివ్ ప్రెషర్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఎయిర్ వచ్చేసింది కదా, ఇప్పుడు నెగిటివ్ ప్రెషర్ అనేది లోపలికి వచ్చేసింది అంటే పాజిటివ్ ప్రెషర్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఈ ఎయిర్ బయటకు వెళ్ళాలంటే అట్మాస్ఫియరిక్ ఎయిర్ నెగిటివ్ ప్రెషర్లో ఉండాలి. అంటే నెగిటివ్ ప్రెషర్ ఉండదు కదా మేడం అని అంటే మనం వదిలే టైంకి అక్కడ వాయిడ్ అనేది క్రియేట్ అయిపోతుంది. మనము ఇప్పుడు CO2 అనేది బయటకు వదిలేస్తున్నప్పుడు అక్కడ వాయిడ్ క్రియేట్ అయిపోద్ది, కాబట్టి అక్కడ నెగిటివ్ ప్రెషర్ క్రియేట్ అయిపోద్ది. సో అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనేది ఇప్పుడు నెగిటివ్ ఉన్నది. సో ఇప్పుడు తెలిసే పాజిటివ్ ఇటు ఉంది, నెగిటివ్ ఇటు ఉంది. సో పాజిటివ్ అట్రాక్ట్ అయిపోతుంది, ఎగ్జలేషన్. ఇప్పుడు ఇది సెకండ్ కండిషన్. సెకండ్ కండిషన్లో ఏమైపోతుందంటే మన లంగ్స్లో మాత్రం పాజిటివ్ ప్రెషర్ ఉంటుంది, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ నెగిటివ్ ఉంటుంది. సో ఇవి రెండు కనిపించినాయి అంటే ఏంటి? ఎగ్జలేషన్. సెకండ్ కండిషన్. ఓకేనా? ఫస్ట్ కండిషన్ ఏంటి? ఫస్ట్ కండిషన్లో లంగ్స్లో నెగిటివ్ ప్రెషర్ ఉంది, సో పాజిటివ్ ప్రెషర్ లోపలికి తెచ్చుకున్నాం. సో అప్పుడు ఏంటి అని అంటే ఇన్హలేషన్ జరిగింది. సో నెక్స్ట్ ఇప్పుడు మన లంగ్స్లో పాజిటివ్ అయిపోయింది, ఇప్పుడు ఈ ఎయిర్ని బయటకు పంపించాలి, ఎగ్జలేషన్ చేయాలి. ఎగ్జలేషన్ చేయాలి అని అంటే ఇక్కడ నెగిటివ్ ప్రెషర్ ఉండాలి. నెగిటివ్ ప్రెషర్ ఉన్నదంటే ఇక్కడ కాంట్రాక్ట్ అయిపోతాయి, డయాఫ్రమ్ అనేది కాంట్రాక్ట్ అయిపోయి డయాఫ్రమ్ అనేది రిలాక్స్ అయిపోతుంది. డయాఫ్రమ్ రిలాక్స్ అయిపోయింది అని అంటే దెన్ ఎగ్జలేషన్ జరుగుద్ది. కాంట్రాక్ట్ అయింది అని అంటే ఇన్హలేషన్. డయాఫ్రమ్ కాంట్రాక్ట్ అయిందంటే ఇన్హలేషన్, డయాఫ్రమ్ రిలాక్స్ అయింది అని అంటే ఎగ్జలేషన్. ఈ టూ కండిషన్స్ క్లియరా? డౌట్ ఉందా ఏమన్నా? ఈ టూ కండిషన్స్ క్లియరా? సో ఇది చూడండి, ఇంటర్కోస్టల్ మార్జిన్. థొరాకిక్ వాల్యూమ్ అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు, పల్మినరీ వాల్యూమ్ అన్నా కన్ఫ్యూజ్ అవ్వద్దు. సేమ్ ఇప్పుడు నేను చెప్పినదంతా ఈ కండిషన్స్ అనేవి ఇక్కడ ఉంటాయి, చదువుకోండి. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. అంటే నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు, అది అక్కడ ఉన్న పాయింట్స్ ఏదైతే ఇప్పుడు నేను డైరెక్ట్ చదివి చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో కొద్దిగా కండిషన్స్ తీసుకొని చెప్పాను. ఇంకా రెస్పిరేటరీ వాల్యూమ్స్ అనేవి ఇంకా మోస్ట్ ఫేవరెట్ అన్నమాట వాళ్ళకి. ఎవ్రీ ఇయర్ క్వశ్చన్ ఉంటుంది. ఇక ఈ క్వశ్చన్ లేకుండా మనం అసలు పేపర్ ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఇక అంత ఫేవరెట్. ఇవి ఎట్లా అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తే అని గుర్తుండవు, నో ట్రిక్స్ ఇంకా ఇవి, ఎందుకంటే వాల్యూస్ గుర్తుపెట్టుకోలేం కదా. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయండి, డైలీ ఒక 10 times రాయండి, ఎగ్జామ్ వరకు గుర్తుంటుంది. సో ఇక్కడ కొన్ని రెస్పిరేటరీ వాల్యూమ్స్ ఇచ్చారన్నమాట. ఫస్ట్ది ఏంటంటే టైడల్ వాల్యూమ్, ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్, ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్, రెసిడ్యుయల్ వాల్యూమ్. ఈ 4 ఫస్ట్ క్లియర్ చేసుకోండి, మీతే గుర్తుంటాయి. సో ఫస్ట్ టైడల్ వాల్యూమ్. టైడల్ వాల్యూమ్ అంటే నార్మల్గా మనం ఎప్పుడైతే ఇన్స్పిరేషన్ ఎగ్జలేషన్ చేస్తున్నామో, సో ఇది నార్మల్గా ఎంత తీసుకుంటున్నాం అని అంటే అది 500 ml ఆఫ్ ఎయిర్ అనేది తీసుకుంటున్నాం. సో ఇది కూడా అప్రాక్స్ డాటా, మళ్ళీ అప్రాక్స్గా 500 ml తీసుకుంటున్నాం. సో ఇది ఇన్హలేషన్ చేస్తున్నాం, ఎగ్జలేషన్ చేస్తున్నాం అన్నమాట. సో ఇది అప్రాక్సిమేట్లీ మొత్తం కలిపి ఎంత ఉంటుంది అని అంటే 6000 to 8000 పర్ మినిట్. ఇది ఒక హెల్తీ పర్సన్ ఇంత ఇన్హలేషన్ ఎగ్జలేషన్ చేయగలరు, ఇంత అమౌంట్ ఆఫ్ ఎయిర్ని. ఓకేనా? నెక్స్ట్ ఇది టైడల్ వాల్యూమ్ అంటే చూడండి, మళ్ళీ వాల్యూమ్ ఆఫ్ ద ఎయిర్ ఇన్స్పైర్డ్ ఆర్ ఎక్స్పైర్డ్ డ్యూరింగ్ ద నార్మల్ రెస్పిరేషన్.
నార్మల్ ఇప్పుడు నార్మల్గా తీసుకుంటున్నాం మనం, ఏం ప్రెషర్ అప్లై చేస్తలేం, అదే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో నార్మల్ రెస్పిరేషన్ అనమాట. అప్రాక్స్ 500 ml. హెల్తీ మ్యాన్ క్యాన్ ఇన్స్పైర్ అండ్ ఎక్స్పైర్ అప్రాక్సిమేట్లీ 6,000 to 8,000 ml ఆఫ్ ఎయిర్ పర్ మినిట్. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇన్స్పిరేటర్ రిజర్వ్ వాల్యూమ్, ఎక్స్పిరేటర్ రిజర్వ్ వాల్యూమ్ అని అంటే, ఇన్స్పిరేటర్లో మనము యోగా చేస్తాం కదా, యోగా చేసినప్పుడు నార్మల్గా ఇన్హేల్ ఎగ్జేల్, శ్వాస తీసుకోండి శ్వాస వదలండి అని అన్నప్పుడు మనం తీసుకునే గాలి కంటే కొద్దిగా అమౌంట్ ఆఫ్ ఎక్స్ట్రా ఎయిర్ తీసుకుంటాం కదా, కొద్దిగా ఎక్కువనే తీసుకుంటాం అప్పుడు. యోగా చేసినప్పుడు, మెడిటేషన్ చేసినప్పుడు చూడండి, మనం నార్మల్గా తీసుకునే గాలి కంటే అప్పుడు ఆక్సిజన్ అనేది కొద్దిగా ఎక్కువ అమౌంట్ ఆఫ్ కన్జ్యూమ్ చేస్తాం మనం. సో దాన్ని ఇన్స్పిరేటర్, ఆ ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఇన్స్పిరేటర్ రిజర్వ్ వాల్యూమ్ అంటున్నాం, ఐఆర్వి. అడిషనల్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ a person can inspire by a forcible inspiration. This averages to 2,500 to 3,000 ml. ఓకేనా, ఇది ఇన్స్పిరేటర్ రిజర్వ్ వాల్యూ. మళ్ళీ ఎక్స్పిరేటర్ రివర్స్. మళ్ళీ ఇప్పుడు మనం తీసుకున్న తర్వాత ఎట్ ద సేమ్ టైం వదలడం కూడా అంతే వదులుతాం, కొద్దిగా ఎక్స్ట్రా ఈజీ, కొద్దిగా ఎక్కువనే వదులుతాం యోగా చేసే టైంలో. చూడండి, మీరు ఒకవేళ మెడిటేషన్ చేస్తూ ఉంటే మీకు తెలుసు, మీరు మెడిటేషన్ చేయండి, సో ఎక్కువ గుర్తుండే ఛాన్సెస్ ఉంటాయి. డైలీ ఒక 10 to 15 minutes చేయండి, బెస్ట్ హ్యాబిట్ అది. సో మైండ్ మార్నింగ్ కామ్ ఉంచుకుంటే మనం ఏదైతే చదువుతాం అది క్లియర్గా గుర్తుంటుంది. మార్నింగ్ లేవగానే 10 to 15 minutes మెడిటేషన్ చేసిన తర్వాతనే బయటకు రావాలి. మెడిటేషన్ అంటే మళ్ళీ కళ్ళు మూసుకొని నిద్రపోవడం కాదు, మళ్ళీ ఏవో థాట్స్ తీసుకోవడం. మైండ్ అనేది ఫ్రెష్గా ఉంచుకోవాలి, అసలు ఏ థాట్ రాకుండా ఉండాలి. సో అప్పుడు ఏమంటాం, శ్వాస మీద దృష్టి పెట్టండి, శ్వాస మీద దృష్టి పెట్టండి అని అంటాం. ఎందుకనంటే అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నాం. అప్పుడు ఆక్సిజన్ అనేది మన బాడీలోకి ఎక్కువ వెళ్ళిందని అంటే, మన బ్రెయిన్ యొక్క యాక్టివిటీకి ఎక్కువ ఆక్సిజన్ అందిందని అంటే యాక్టివిటీ ఆటోమేటికల్లీ పెరుగుద్ది. మన రెగ్యులర్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో ఆక్సిజన్ ఎక్కువ తీసుకుందని అంటే మన బ్రెయిన్ యాక్టివిటీస్ అనేవి పెరుగుతుంది. నార్మల్ డేస్లో అంటే మనం ఎక్కువ ఆక్సిజన్ అనేది మనం చేసే వర్క్ మీద, ఇప్పుడు ఎక్కువ వర్క్ చేస్తున్నాం అనుకో, అక్కడ ఎక్కువ ఆక్సిజన్ బ్లడ్ కన్జ్యూమ్ అవుతుంది, ఆక్సిజన్ కన్జ్యూమ్ అవుతుంది, ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది. సో సఫిషియంట్ ఆఫ్ ఆక్సిజన్ అనేది మన బ్రెయిన్కి అందది. సో యాక్టివిటీస్ అనేవి లో ఉంటాయి, మన పర్ఫార్మెన్స్ అనేది లో అయిపోతుంది డే బై డే. ఎప్పుడైతే మనం నార్మల్గా ఎక్సర్సైజ్ చేసామనుకోండి, ఎక్సర్సైజ్ చేస్తే ఎనర్జీ బర్న్ అయిపోయి స్వెట్ అవుట్ అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తాం, ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటాం, ఎక్కువ శ్వాస తీసుకుంటాం. రన్నింగ్ చేసి 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 ఆగిపోండి ఒకరోజు, ఆగిపోగానే ఏమైపోద్ది అంటే స్వెట్ వచ్చేసి ఇట్లా బాగా దమ్ వచ్చేస్తుంది. అప్పుడు ముక్కుతో ఆపేసి డైరెక్ట్ నోరుతోనే తీసుకుంటాం. సో అంటే అక్కడ కన్జ్యూమింగ్ ఆక్సిజన్ ఎక్కువ, హార్ట్ రేట్ పెరిగిద్ది. అన్నీ కోఆర్డినేట్గా పనిచేస్తాయి మన బాడీలో. ఏదైనా కానీ ఏది ఇంకా సపరేట్గా పనిచేయదు. ఇప్పుడు బ్రెయిన్ నుండి ఇన్స్ట్రక్షన్స్ రాంది బ్లడ్ కూడా పంప్ చేయదు హార్ట్. బ్రెయిన్ నుండి ఇన్స్ట్రక్షన్స్ రాంది డైజెషన్ జరగదు. బ్రెయిన్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ రాంది రెస్పిరేషన్ కూడా జరగదు. త్రూ నర్వస్ సిస్టమ్ కూడా సేమ్ బ్రెయిన్ నుండి ఓకేనా సిగ్నల్స్ పంపిస్తుంది అన్నమాట. సో ఆక్సిజన్ అనేది అట్లా. ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్కి వచ్చేద్దాం ఇప్పుడు నెక్స్ట్. సో అక్కడ ఎప్పుడైతే ఎక్స్ట్రా అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ అనేది వదిలేస్తున్నామో అది ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి రెసిడ్యువల్ వాల్యూమ్. మన లంగ్స్లో మొత్తం ఆక్సిజన్ అనేది లోపలనే ఉంచుకోం, ఆక్సిజన్ అనేది వదిలేయమన్నమాట. సో టోటల్ ఆక్సిజన్ అనేది మన లంగ్స్లో మొత్తం బయటకు వెళ్ళిపోదు, ఆర్ మొత్తం లోపలికి రాదు. ఏదో కొద్ది అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో అది మన లంగ్స్లో రిమైన్ అయి ఉంటుంది. సో ఆ రిమైనింగ్ దాన్నే రెసిడ్యూ వాల్యూమ్ అనేది ఉంటున్నాం. చూడండి, రెసిడ్యువల్ వాల్యూమ్ అని అంటే ద అమౌంట్ ఆఫ్ ఎయిర్ రిమైనింగ్ ఇన్ ద లంగ్స్ ఈవెన్ ఆఫ్టర్ ద ఫోర్సబుల్ ఎక్స్పిరేషన్. మొత్తం ఎంత గట్టిగా వదిలేసినా కొద్ది అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ అనేది ఉంటుంది కదా, ఎయిర్ అనేది. ఆక్సిజన్ ఐదర్ కార్బన్ డైఆక్సైడ్ బోత్ ఉంటాయి దాంట్లో, ఇది ఎయిర్ అని అంటున్నాం. సో అది ఎయిర్, ఈ రెండుని కలిపి ఎయిర్ అంటున్నాం. మళ్ళీ డివైడ్ చేయొద్దు ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ అని. సో ఏదైతే రిమైనింగ్ ఉంటుందో దాన్ని రెసిడ్యువల్ వాల్యూమ్ అని అంటున్నాం. ఓకేనా, ఇవి 4 వచ్చినాయా? 4 క్లియరా? టైడల్ వాల్యూమ్, ఐఆర్వి, ఈఆర్వి అండ్ ఆర్వి. ఈ 4 క్లియరా? టైడల్ వాల్యూమ్ అంటే నార్మల్ రెస్పిరేషన్ చేసినప్పుడు వచ్చిన వాల్యూమ్. నెక్స్ట్ ఐఆర్వి అంటే ఫోర్సిబుల్ ఇన్స్పిరేషన్. నెక్స్ట్ ఫోర్సిబుల్ ఎక్స్పిరేషన్.
ఆర్ ఎగ్జిలేషన్. నెక్స్ట్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ రిమైన్ ఇన్ ద లంగ్స్ ఆఫ్టర్ ద ఫోర్సిబుల్ ఎక్స్పిరేషన్. మొత్తం ఎయిర్ అనేది బయటకు పంపించిన తర్వాత కూడా కొద్దిగా అమౌంట్ ఆఫ్ ఎయిర్ అనేది మన లంగ్స్లో రిమైన్ అయి ఉంటుంది. దాన్నే రెసిడ్యువల్ వాల్యూమ్ అని అంటున్నాం. ఇవి క్లియరా? 4 క్లియర్ అయ్యి 4 క్లియర్ అయితే మిగతా అర్థమైంది. అర్థం కాలేదా? ఓకే, డన్. నెక్స్ట్ ఇన్స్పిరేటర్ కెపాసిటీ ఐసీ. ఐసీకి ఫార్ములా ఇక్కడనే ఇచ్చేసాడు చూడండి. ఎ పర్సన్ కెన్ ఎక్స్పైర్ ఆఫ్టర్ ద నార్మల్ రెస్పిరేషన్. దిస్ ఇంక్లూడ్స్ టైడల్ వాల్యూమ్ అండ్ ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్. ఇవి డెఫినేషన్ చూసారంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో ఏంటి అని అంటే టోటల్ నార్మల్గా ఇప్పుడు రెస్పిరేషన్ చేస్తున్నాం, అలాగే ప్లస్ మళ్ళీ ఒకవేళ ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ కొన్ని ఇప్పుడు నార్మల్గా ఏం చేయకుండానే ఒక్కోసారి ఎక్కువ గాలి తీసేసుకుంటాం. అంటే వట్టిగానే ఉండి ఏదో థాట్ వచ్చేసి అది వదిలేయాలని కొద్దిగా గాలి తీసుకొని వదిలేస్తాం. అప్పుడు ఇన్స్పిరేటర్ కెపాసిటీ అంటే అప్పుడు నార్మల్ ఉంది ప్లస్ కొద్దిగా ఇన్స్పిరేటర్ రిజర్వ్ వాల్యూమ్ కూడా ఉంది. సో ఎక్కువ తీసుకుంటున్నాం ఆ టైంలో. సో టీవీ ప్లస్ ఐఆర్వి. ఐసీ అనగానే టీవీ ప్లస్ ఐఆర్వి వచ్చేయాలి. ఒకవేళ ఏమన్నా మనకి ఇచ్చేసాడు అనుకో, వాల్యూమ్స్ ఏమైనా ఇచ్చేస్తే టీవీ దగ్గర ఐఆర్వి దగ్గర ఇంక్లూడ్ చేసేస్తే ఐసీ వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఎక్స్పిరేటర్ కెపాసిటీ. ఇప్పుడు ఇది ఇన్స్పిరేటరీ అని అంటే ఇది ఎక్స్పిరేటరీ అంటే ఐఆర్వి దగ్గర ఈఆర్వి పెట్టడమే అంతే. ఈసీ అంటే టీవీ ప్లస్ ఈఆర్వి. నెక్స్ట్ ఫంక్షనల్ రెసిడ్యువల్ కెపాసిటీ ఆర్వి. రెసిడ్యువల్ కెపాసిటీ ఆర్వి. సో ఇక్కడ ఏంటంటే రిమైన్ సేమ్ దాంట్లోనే ఉంటుంది. దీని డెఫినేషన్ కూడా వాల్యూమ్ ఆఫ్ ద ఎయిర్ దట్ విల్ రిమైన్ ఇన్ ద లంగ్స్ ఆఫ్టర్ ద నార్మల్ ఎక్స్పిరేషన్. అక్కడ ఫోర్సిబుల్ ఎక్స్పిరేషన్ వస్తుంది ఆర్వీలో. ఇక్కడ నార్మల్ ఎక్స్పిరేషన్ చేసినామంటే ఫంక్షనల్ రెసిడ్యువల్ కెపాసిటీ ఎఫ్ఆర్సి ఈజ్ ఈక్వల్స్ టు ఈఆర్వి ప్లస్ ఆర్వి. ఆర్వీలో ఫోర్సిబుల్ ఎక్స్పిరేషన్ తర్వాత అమౌంట్ ఆఫ్ ఎయిర్ లెఫ్ట్ ఇన్ ద లంగ్స్. ఫంక్షనల్ రెసిడ్యువల్ కెపాసిటీలో ఏంటంటే అమౌంట్ ఆఫ్ ఎయిర్ లెఫ్ట్ ఇన్ ద లంగ్స్ ఆఫ్టర్ ద నార్మల్ ఎక్స్పిరేషన్. ఓకేనా? వైటల్ కెపాసిటీ ఇది ఫేవరెట్, మోస్ట్ ఆస్క్డ్ వైటల్ కెపాసిటీ వీసీ. అన్నీ అడుగుతాడు, ఓన్లీ దీని మీదనే ఫోకస్ చేయకండి. అన్నీ అడుగుతాడు. ఒకటి అడిగిండంటే నెక్స్ట్ ఇయర్ ఇక్కడ నుండి ఏదో ఒక క్వశ్చన్ వస్తుందని. ఓకేనా? వీసీ ఏంటి అని అంటే కాంబినేషన్ ఆఫ్ 3 ఈఆర్వి ఐఆర్వి ప్లస్ టీవీ. నార్మల్ ఎక్స్పిరేషన్ ఉంటుంది, ఫోర్సిబుల్ ఇన్స్పిరేషన్ ఉంటుంది, తర్వాత ఫోర్సిబుల్ ఎక్స్పిరేషన్ ఉంటుంది. ఓకేనా? మేడం టీవీ మధ్యలో ఉన్నది, మీరు లాస్ట్కి రాసిర్రు. 3 కలిపినా సేమ్ వాల్యూ వస్తుంది, ఇది ఇటేసి కలిపినా సేమ్ వాల్యూ వస్తుంది, ఇటేసి అడిషన్ చేసిన సేమ్ వాల్యూ వస్తుంది. ఎక్కడికి ఫార్ములా గుర్తుండాలి అంతే. ఐఆర్వి ఈఆర్వి టీవీ 3 కలిపితే ఫంక్షనల్ విటల్ కెపాసిటీ. ఓకేనా? మళ్ళీ టోటల్ లంగ్ కెపాసిటీ అడిగిందంటే ఇది మోస్ట్ ఈజియెస్ట్ థింగ్. ఇలా ఇవన్నీ యాడ్ చేయాలి. కథ ఐఆర్వి ఈఆర్వి టీవీ అయ్యో ఈ రెండు మళ్ళీ ఒకటే. విటల్ కెపాసిటీ అని అంటే చూడు 3 యాడ్ చేస్తున్నాం. ఐఆర్వి ఈఆర్వి టీవీ ఉన్నాయంటే ఈ 3 కలిపి విటల్ కెపాసిటీ అంటున్నాం కాబట్టి విటల్ కెపాసిటీ అని రాసేసిండు డైరెక్ట్. ఇక్కడ ఇంక్లూజ్ ఈ ఆర్వి ఈఆర్వి టీవీ ఐఆర్వి అని రాయకుండా ఇవన్నీ కలిపితే విటల్ కెపాసిటీ కదా, ప్లస్ రెసిడ్యువల్ వాల్యూమ్ మిగిలింది ఏంది ఆర్వి. టోటల్ లంగ్ కెపాసిటీ రాయాలంటే వీసీ ప్లస్ ఆర్వి రాస్తే సరిపోతుంది. వీసీ అంటే ఏంది ఐఆర్వి
రెసిడ్యుయల్ వాల్యూమ్ రాసినాం కదా. ఓకే ఓకే రెసిడ్యుయల్ వాల్యూమ్ ఇది ఐఆర్వి ఈఆర్వి టీవీ కలిపితే విటల్ కెపాసిటీ. సో ప్లస్ ఆర్వి రాస్తే టోటల్ లంగ్ కెపాసిటీ. ఓకేనా? ఓకేనా అంతా కాలేదా ఇంకా? ఈ లెసన్ ఈజీ ఉన్నది కదరా నిన్నటికంటే. షార్ట్ ఉంది కదా లెసన్, అందుకే ఈజీ ఉంది. నిన్నది కొద్దిగా కష్టంగా ఉందా? సో ఈ కెపాసిటీస్ అనేవి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసుకోండి డైలీ. ఓకేనా? క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది, డెఫినేషన్ అన్నా వస్తుంది, లేదంటే వాల్యూమ్స్ అన్నా అడుగుతారు. ఎగ్జామ్ అయిపోయినాక వచ్చి చెప్పండి క్వశ్చన్ వచ్చిందో రాలేదు, ఇది వస్తుంది పక్కా. నెక్స్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. సో ఇక్కడ కొద్దిగా వర్డ్స్ అనేవి పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్, పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అని యూజ్ చేస్తాం ఇక్కడ. అంటే ఏంటి అని అంటే చెప్తాను చూడండి. నార్మల్గా మీకు ఒకటి చెప్తా చూడండి. ఆక్సిజనేటెడ్ బ్లడ్ అని అనుకుంటున్నాను. అంటే ఆక్సిజన్ బ్లడ్తో కంబైన్ అయింది కాబట్టి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అని అన్నాం కదా. అలాగే ఒకవేళ కార్బన్ కంబైన్ అయితే ఓకే, సో అది హిమోగ్లోబిన్తో అయింది, ఇక్కడ కంబైన్ అయింది బ్లడ్తో కాదు. బ్లడ్లో మనం ఏమేమి ఉంటాయి అనుకున్నాం, ప్లాస్మా ఉంటుంది, అలాగే లింఫ్ ఉంటుంది, హిమోగ్లోబిన్ ఉంటుంది అనుకున్నాం కదా. మరి దేనితో కంబైన్ అయింది? హిమోగ్లోబిన్తో కంబైన్ అయింది. సో దీన్ని ఏమంటున్నాం? ఆక్సిహిమోగ్లోబిన్ అంటున్నాం. ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే మళ్ళీ అక్కడ ఓన్లీ బ్లడ్ కాబట్టి మొత్తం బ్లడ్ అని అంటున్నాం. యాక్చువల్గా అక్కడ కంబైండ్ అయ్యేది ఆక్సిజన్ దేంతోనంటే హిమోగ్లోబిన్ అనే పిగ్మెంట్తో ఆర్బీసీలో కంబైండ్ అవుతుంది. అది ఏది అని అంటే ఆక్సిహిమోగ్లోబిన్. మళ్ళీ ఇక్కడ మీకు ఇంకొక పాయింట్ దొరుకుతుంది చూడండి, అండ్ ఆర్బీసీలోనే బ్లడ్ అనేది అటాచ్ అవుతుంది. మళ్ళీ లింఫ్లా ఎప్పుడైనా క్వశ్చన్ అడిగిండు అనుకోండి, ఎక్కడ ఆక్సిజన్ కంబైన్ అవుతుంది, లింఫ్, ఫార్మ్డ్ ఎలిమెంట్స్ ఇట్లా ఇచ్చిందంటే ఫార్మ్డ్ ఎలిమెంట్స్లో ఏది? ఎరిథ్రోసైట్స్, లుకోసైట్స్, ప్లేట్లెట్స్, థ్రోంబోసైట్స్. ఏది అని అంటే ఎరిథ్రోసైట్స్. సో ఇట్లా ఇంటర్లింక్ చేసుకుంటా చదివితేనే కాన్సెప్ట్ అనేది ఎక్కువ గుర్తుంటుంది. సో ఆక్సిజన్ దేంతో కంబైన్ అవుతుందమ్మా? ఎరిథ్రోసైట్స్లో ఉన్న హిమోగ్లోబిన్ పిగ్మెంట్తో కంబైండ్ అవుతుంది. CO2 కంబైండ్ అయితే కార్బాక్సీ హిమోగ్లోబిన్. కార్బాక్సీ హిమోగ్లోబిన్ అంటాం. ఓకేనా? సో ఇక్కడ సాలబిలిటీ ఎట్లుంటుంది అంటే కంబైన్ అనమంటే డిజాల్వ్ అయిపోతుంది. ఆక్సిజన్ అనేది హిమోగ్లోబిన్లో డిజాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు మనం క్లాస్లో సాల్ట్ వేస్తే వాటర్లో అది డిజాల్వ్ అయిపోతుంది కదా, సేమ్ అట్లనే ఇది ఏదైతే ఆక్సిజన్ అనే గ్యాస్ ఉందో ఇందులో డిజాల్వ్ అయిపోతుంది అన్నమాట. సో సాలబిలిటీ అనేది కార్బన్ డైఆక్సైడ్కి ఎక్కువ ఉంటుంది ఆక్సిజన్ కంటే. ఓకేనా? అది ఎట్లా ఉంటుంది అంటే కొన్ని చెప్తా చూడండి. Solubility of the gases as well as the thickness of the membrane involved in diffusion are also some important factors that can affect the rate of diffusion. సో ఏమంటున్నారు అని అంటే ఈ సాలబిలిటీ అంటే డిఫ్యూజన్. ఇప్పుడు మీకు చెప్పాను కదా, సాలబిలిటీ ఈజ్ నథింగ్ బట్ సాలబుల్, అలా మిక్స్ అవ్వడం. హిమోగ్లోబిన్ పిగ్మెంట్లో ఈ ఆక్సిజన్ కానీ కార్బన్ డైఆక్సైడ్ అనేది మిక్స్ అప్ అవ్వడం. అయితే ఇది ఎక్కడ జరుగుద్ది అంటే ఒక మెంబ్రెయిన్ ద్వారా
జరుగుద్ది. అది ఎక్కడ అంటే అల్వియోలరీ రీజియన్ దగ్గర జరుగుద్ది అన్నమాట. సో అక్కడ కొన్ని ప్రెషర్స్ అనేవి కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట. అప్పుడు ప్రెషర్ ఏదైతే పార్షియల్ ప్రెషర్ క్రియేట్ అవుతుందో మిక్సింగ్లో, అప్పుడు దాన్ని ఏమంటున్నామంటే పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్, పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. ఆ ప్రెషర్ని ఏమంటున్నామంటే పార్షియల్ ప్రెషర్ అని అంటున్నాం. చూడండి, పార్షియల్ ప్రెషర్ PO2 ఆఫ్ ఆక్సిజన్, CO2 ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. ఎట్లా డినోట్ చేస్తున్నామంటే పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ ఏమంటున్నాం అంటే PO2 అంటున్నాం, పార్షియల్ ప్రెషర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఏమంటున్నాం అంటే PCO2 అంటున్నాం. సో ఈ లెటర్స్ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చిండు, ఈ టేబుల్ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పటి వరకు తెలుసుకున్నాం అట్మాస్ఫియరిక్ ఎయిర్, అల్వైలాయ్, మళ్ళీ డీఆక్సిజనేటెడ్ బ్లడ్, ఆక్సిజనేటెడ్ బ్లడ్, ఇక్కడ మళ్ళీ వచ్చింది ఇగో టిష్యూస్. ఇక్కడ వరకు పోతుంది కదా. ఇప్పుడు రెస్పిరేటర్ గ్యాస్ ఏముంది, ఆక్సిజన్ ఉంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంది. సో ఇవి కదా ఎక్స్చేంజ్ అయ్యేటి, ఇవి మెయిన్ గ్యాసెస్ మన బాడీలో. సో ఆక్సిజన్ తీసుకుంటున్నాం, కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తున్నాం. ఆక్సిజన్ తీసుకుంటున్నప్పుడు మనం చెప్పాను అక్కడ ఏమని చెప్పాను, పాజిటివ్ ప్రెషర్ నెగిటివ్ ప్రెషర్, పాజిటివ్ ప్రెషర్ నెగిటివ్ ప్రెషర్ అని అంటే చూడండి మళ్ళీ ఇక్కడ ఎయిర్ అనేది అమౌంట్లో ఇచ్చాడన్నమాట, ఎంత ఇచ్చాడు, ఎంత హెచ్జీలో ఇచ్చాడన్నమాట. సో అదేంటి అనేది చూడండి. నార్మల్గా నేను చెప్పాను కదా డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేమో ఇక్కడ 40 ఉంటే ఇక్కడ 95 ఉంది. సో ఇది బ్లడ్ ఏంది, హార్ట్ తీసుకెళ్తుంది, దెన్ టిష్యూస్కి ఇస్తుంది. టిష్యూస్కి ఇచ్చేసరికి ఎంత అయిపోయింది మళ్ళీ 40. సో మళ్ళీ టిష్యూస్ మళ్ళీ ఆక్సిజన్ తీసుకున్నప్పుడు 95 అవుతుంది. డిస్ట్రిబ్యూట్ చేస్తూ వెళ్తుంది కదా నాన్న. ఒక టిష్యూకి వచ్చేసరికి 40 అయిపోయింది అది. సో నెక్స్ట్ కూడా డీఆక్సిజనేటెడ్ బ్లడ్ వచ్చేసరికి ఏముంటుంది, మళ్ళీ 40 ఉంటుంది కదా. సో మళ్ళీ ఇక్కడ చూడండి అట్మాస్ఫియరిక్ ఎయిర్ 159 ఉంది, అది అల్వైల్కి వచ్చేసరికి అంటే 104 అయిపోయింది. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ 0.3 ఉంది బయట, మన బాడీలో 40% ఉంది. చూడండి 40 డీఆక్సిజనేటెడ్ బ్లడ్, కార్బన్ డైఆక్సైడ్ ఉన్నది 40. నెక్స్ట్ టిష్యూస్కి వచ్చేసరికి మళ్ళీ 40. సో మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇక్కడ. ఈ టర్మ్స్ వేరున్నా అంతా ఒకటే. ఇప్పుడు CO2 అన్నా డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అన్నా ఒకటే. అంటే ఒకటి అని అంటే దాని మీనింగ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్లో CO2 ప్రజెంట్ అయి ఉంది అని అర్థం. సో ఇది అట్మాస్ఫియరిక్ ఎయిర్ అంటే అవుట్ సైడ్, మన బాడీకి అవుట్ సైడ్ ఏదైతే ఉంటుందో అది అట్మాస్ఫియరిక్ ఎయిర్. మన బాడీలో CO2 ఎంత 40 ఉంది. నెక్స్ట్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్లో కూడా 40 ఉంది. టిష్యూ ఆల్రెడీ ఆక్సిజన్ తీసుకున్న తర్వాత మిగిలింది 40. సో ఇక్కడ CO2 అనేది కాన్స్టెంట్ ఎంత ఉంది అంటే 40 ఉంది. ఓకేనా. మళ్ళీ ఇక్కడ కూడా ఉంది, ఇది రిపీట్ అయింది చూడండి 4 times. సో ఇది క్లియర్ ఇక్కడ టేబుల్. సో ఈ డయాగ్రామ్ అదే. ఈ డయాగ్రామ్ ఆల్రెడీ ఎన్నో చూసినట్టు ఉన్నది కదా మీకు, నిన్ననే చూసినాం ఇది. సో అక్కడ ఏంది హార్ట్ నుండే ఉంది డైరెక్ట్, ఇక్కడ లంగ్స్ కూడా ఇంక్లూడ్ అయినాయి అన్నమాట. సో ఇది ఆక్సిజనేటెడ్ బ్లడ్, డీఆక్సిజనేటెడ్ బ్లడ్, డీఆక్సిజనేటెడ్ బ్లడ్, ఆక్సిజనేటెడ్ బ్లడ్. 1 second. సేమ్ అవే వాల్యూస్ ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ సో అవే వాల్యూస్ ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఇన్స్పిరేటరీ ఎక్స్పిరేటరీ 40, PCO2 అక్కడ CO2 అనే ఇచ్చాడు కదా, పార్షియల్ ప్రెషర్ CO2 40. ఇక టిష్యూస్కి వచ్చేసరికి అంటే ఇక మళ్ళీ 40 అయిపోయింది. మళ్ళీ O2 PO2 ఆక్సిజన్, సేమ్ అక్కడ వాల్యూస్ ఇక్కడ వాల్యూస్ సేమ్ ఉంటాయి. ఇక మళ్ళీ మీకు ఇంకొక పాయింట్ దొరుకుతుంది, పల్మనరీ ఆర్టరీ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ తీసుకెళ్తాం, పల్మనరీ వెయిన్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ని పట్టుకొస్తుంది హార్ట్ దగ్గరికి.
చూడండి అక్కడ ఉన్నది బ్లడ్లో ఉన్నవా పాయింట్ మనకి ఇక్కడ దొరికిందా? సేమ్ అదే కాన్సెప్ట్. ఇక తొందరగా గుర్తుండాలంటే ఇంటర్లింక్ చేసుకుంటే చదవాలి చదివేటప్పుడు. సో సాలబిలిటీ ఎంత ఉంటుంది అంటే 40 అనేది అది వాల్యూ. పర్సంటేజ్ ఎంత ఉంటుంది అని అంటే 20 to 25 times హయ్యర్ దెన్ ద O2. 20 to 25% ఆఫ్ హయ్యర్ అన్నమాట. ఇంత పర్సంటేజ్ హై ఉంటుంది. సోలబిలిటీ అంటే మిక్సింగ్ కెపాసిటీ ఆఫ్ PCO2 హయ్యర్ దెన్ PO2. సో అంత. సో ఏంటంటే డిఫ్యూషన్ జరిగి సో ఇప్పుడు నేను మెంబ్రేన్ అంటున్నా కదా అప్పటి నుండి. ఇగో అల్వులరీ క్యావిటీ ఇదైతే దీని మెంబ్రేన్ ఇది ఎక్కడ నుండి మేడప్ అవుతుంది అంటే 3 మేజర్ లేయర్స్ ఉంటాయి అన్నమాట. అదేంటంటే థిన్ స్క్వామస్ ఎపిథీలియం ఆఫ్ అల్వైలీ అండ్ ఎండోథీలియం ఆఫ్ అల్విలోలర్ క్యాపిలరీస్, బేస్మెంట్ సబ్స్టెన్స్. ఇది బేస్మెంట్ సబ్స్టెన్స్ ఎల్లో కలర్లో ఉన్నది. సో ఇక్కడ రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ నుంచి డిఫ్యూజన్ జరిగి ఇక్కడ CO2 ఉండే కదా, ఈ CO2 అనేది ఎక్స్చేంజ్ చేసుకొని ఇది O2 ఇస్తుంది అన్నమాట. ట్రేడింగ్ జరుగుతుంది ఇక్కడ. నేను నీకు ఒకటి ఇస్తే నువ్వు నాకు ఒకటి ఇయ్యి అన్నట్టు. ఆక్సిజన్ దీనికి ఇస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ ఇది తీసుకొని ఇది వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇంకొకటి వస్తుంది మళ్ళీ. అవి క్యాపిలరీస్ ఉంటాయి, బ్లడ్ క్యాపిలరీస్. అవి ఏంటంటే ఆక్సిజన్ తీసుకున్నాయి కదా, ఆక్సిజన్ కంబైన్ అయిపోతాయి. ఆక్సిజన్ కంబైన్ అయ్యి ఇది వెళ్ళిపోతుంది అన్నమాట. సో అది మళ్ళీ చూడండి ఇంకొక పాయింట్. టోటల్ థిక్నెస్ ఈజ్ మచ్ లెస్సర్ దెన్ ద మిల్లీమీటర్ కంటే ఇంకా థిక్నెస్ తక్కువ ఉందని అంటే అది ఎంత చిన్నగా ఉంటుందో ఇమాజిన్ చేసుకోండి. చాలా చిన్నగా ఉంటుంది కదా. సో 97% ఆఫ్ ద ఆక్సిజన్ ఏంటి అంటే ఆర్బీసీ నుండి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఓకేనా, ఇది ఒక పాయింట్. బ్లడ్ అనేది మీడియం ఆక్సిజన్కి కార్బన్ డైఆక్సైడ్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి. దాంట్లో ఏంటి మెయిన్ పిగ్మెంట్ ఏంటి? హిమోగ్లోబిన్ అనే పిగ్మెంట్ ఏంది ఆక్సిజన్ కానీ కార్బన్ డైఆక్సైడ్ని కంబైన్ చేసుకొని అది సోర్స్ అన్నమాట తీసుకుపోతుంది. ఆ పర్సంటేజ్ ఎక్కువ ఏది O2ఏ ఎక్కువ పర్సంటేజ్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది ఆర్బీసీస్. మేడం అది 22, అది సాలబిలిటీ ఎక్కువ ఉంది, కాకపోతే O2 ఎందుకు ఎక్కువ ట్రాన్స్పోర్ట్ చేస్తుందంటే O2కి అంత ఎక్కువ టైం ఉండదు సాలబుల్ అవ్వడానికి. మనం ఆక్సిజన్ తీసుకున్నామా పోతుంది, లంగ్స్ దగ్గర ఎక్స్చేంజ్ చేస్తుంది, తీసుకొస్తుంది. కార్బన్ డైఆక్సైడ్కి అయితే మన బ్లడ్లో ఎక్కడెక్కడ నుండో ఆర్గన్స్ నుంచి కలెక్ట్ చేసుకుంటూ వస్తుంది కాబట్టి దాని సాలబుల్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ఆక్సిజన్. ఓకేనా, ఆక్సిజన్ని మళ్ళీ తర్వాత మన బాడీ తీసుకొని లంగ్స్ దగ్గరికి తీసుకొని మళ్ళీ హార్ట్ దగ్గరకు వచ్చి హార్ట్ నుండి మళ్ళీ బాడీ పార్ట్స్కి వెళ్ళి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది సప్లై చేస్తుంది. సో ఇది ఓకేనా. మళ్ళీ ఇచ్చాడు 3% ఆఫ్ ద చూడండి రిమైనింగ్ 3% ఏదైతే ఉంటుందో ఇది డిజాల్వ్ స్టేట్లో ప్లాస్మాకి వెళ్ళిపోతుంది. ఇది ప్లాస్మా అని చెప్పాను. మళ్ళీ బ్లడ్ ఆర్బీసీ ఎక్కడికైతే వెళ్ళలేదో అక్కడికి ప్లాస్మా లింఫ్ అనేది వెళ్తుంది అని చెప్పాను కదా, అది 3% ఇదే అమ్మ. ఈ 97% ఏదైతే 100% ఆక్సిజన్ క్యారీ చేస్తుంది ఇప్పుడు ఆర్బీసీ. కాకపోతే 97 ఏదైతుందో అది హిమోగ్లోబిన్కి అటాచ్ అయితే మిగతా 3% డిజాల్వ్ స్టేట్లోకి వెళ్ళి ప్లాస్మాకి వెళ్ళిపోతుంది. ఆ ప్లాస్మా అనేది ఎక్కడెక్కడైతే ఆర్బీసీస్ రీచ్ కాలేవో అక్కడి వరకు ఈ లింఫ్ కానీ ఈ ప్లాస్మా అనేది వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకే, మిగతా 70% ఏదైతే ఉంటుందో బైకార్బోనేట్ ద్వారా ఇది మళ్ళీ వచ్చింది పాయింట్ చూడండి. ఈ 2 to 3 times రిపీట్ అవుతుంది మీకు టెక్స్ట్ బుక్లో. 20 to 25% ఆఫ్ CO2 ట్రాన్స్పోర్టెడ్ బై మళ్ళీ ఆర్బీసీ. ఈ పర్సంటేజ్ కదా, మళ్ళీ 70% వచ్చేసరికి అంటే బైకార్బోనేట్ ద్వారా HCO3- ద్వారా మళ్ళీ 7% వచ్చేసి డిజాల్వ్ స్టేజ్. ఈ 3 పార్ట్స్గా డివైడ్ అయిపోయింది చూడండి. 20 to 25% ఏమో సాలబుల్ స్టేజ్లో, ఇది డిజాల్వ్.
రెండు సేమ్ మీనింగ్సే. సాల్యుబుల్, డిజాల్వ్ అంటే సాల్యుబుల్ అంటే టోటల్ సెల్లో డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది ఈక్వల్గా. డిజాల్వ్ అంటే కలిసిపోవడం, మిక్సప్ అవ్వడం. సో 70% అనేది డిజాల్వ్ స్టేట్ ఇన్ ప్లాస్మా. ఎక్కడికైతే CO2 రీచ్ కాలేదో ప్లాస్మా, సేమ్ ఇది కూడా సేమ్ కాన్సెప్ట్. నెక్స్ట్ సిగ్మాయిడ్ కర్వ్ అన్నమాట. ఇక్కడ కొంచెం జాగ్రత్త తినాలి, ఎందుకంటే ఇక్కడ నుండి క్వశ్చన్స్ వస్తాయి, ఎట్ ద సేమ్ టైం కన్ఫ్యూజ్ కూడా అవుతాం. ఇప్పుడు చెప్పాను కదా, హిమోగ్లోబిన్తో ఆక్సిజన్ హిమోగ్లోబిన్తో కంబైండ్ అయితే ఆక్సీ హిమోగ్లోబిన్. కార్బన్ డైఆక్సైడ్తో కంబైన్ అయితే కార్బామినోగ్లోబిన్. సో అదనమాట. బైండింగ్ ఆఫ్ ఆక్సిజన్ విత్ హిమోగ్లోబిన్ ప్రైమర్లీ రిలేటెడ్ టు పార్షియల్ ప్రెషర్, PO2. The pressure of the partial pressure of the CO2, hydrogen ion concentration and temperature. ఇవి ఫ్యాక్టర్స్ అన్నమాట. ఇది ఎప్పుడైతే కాంబినేషన్ జరుగుద్దో అప్పుడు ఆ హైడ్రోజన్ అయన్స్ ఇవి ఎక్కడి నుండి వచ్చినాయంటే చెప్తా. హైడ్రోజన్ అయన్స్ ఎక్కడి నుండి వచ్చినాయి. సో హైడ్రోజన్ అయన్స్, నెక్స్ట్ టెంపరేచర్, కాన్సన్ట్రేషన్ అంటే అక్కడ డిఫ్యూజన్ జరిగినప్పుడు హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు లోవర్ కాన్సన్ట్రేషన్ గ్రేడియన్స్ అని చెప్పుకోలేమా, అవే కాన్సన్ట్రేషన్ అంటే. ఆ కాన్సన్ట్రేషన్, టెంపరేచర్స్ అనేవి ఫ్యాక్టర్స్ అన్నమాట. సో ఇప్పుడు బైండింగ్ అనేది జరుగుద్ది. ఇది సిగ్మాయిడ్ కర్వ్. ఈ కర్వ్ని ఏ షేప్లో ఉంది అని అడిగిండు PYQలో. సిగ్మాయిడ్ ఎన్నో లైన్స్ బిట్వీన్లు ఉన్నది. ఇది జనరల్గా చదివితే స్కిప్ చేసేస్తాం, ఇదే క్వశ్చన్ వచ్చింది అట్లా. PYQ సిగ్మాయిడ్ కర్వ్ ఏ కర్వ్లో ఏ షేప్లో ఉందని చెప్పేసి. పర్సంటేజ్ సాచురేషన్ ఆఫ్ హెమోగ్లోబిన్ విత్ O2 ప్లాటెడ్ అగెనిస్ట్ ద PO2. ఈ కర్వ్ దేనికి మధ్యలో అంటే పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ PO2కి మళ్ళా పర్సంటేజ్ సాచురేషన్ ఆఫ్ హిమోగ్లోబిన్ విత్ ఆక్సిజన్ హిమోగ్లోబిన్తో కలిసినప్పుడు ఆక్సీ హిమోగ్లోబిన్ ఫామ్ అయినప్పుడు దీనికి మధ్యలో ఇది కర్వ్ అన్నమాట. సో ఇక్కడ మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ ఇన్వాల్వ్ లేదు, కానీ ఇక్కడ ఇచ్చాడు అది ఎప్పుడు ఫామ్ అవుతుంది అని చెప్పి. దీనికి రిలేట్ చేయొద్దు, ఇది సపరేట్ కాన్సెప్ట్ కార్బన్ డైఆక్సైడ్ది. దీనికి ఈ ఫస్ట్ పారాగ్రాఫ్కే సంబంధం, ఓకేనా. సో ఇక్కడ కొన్ని ఫ్యాక్టర్స్ ఇచ్చాడు, ఈ ఫ్యాక్టర్ నుంచి PYQ అడిగాడు. సో ఇక్కడ PYQ ఎట్లా అడిగిండానంటే ఈ PO అంటే వాటికి సూటబుల్ ఏవైతే ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడే అవి ఎట్లా ఫామ్ అయితే దానికి ఫ్యాక్టర్స్ ఏంటి అని అడిగాడు. సో ఫస్ట్ ఫ్యాక్టర్ ఇప్పుడు చూసాం కదా, ఇప్పుడు పార్షియల్ ప్రెషర్ ఆఫ్ CO2 ఫామ్ అయినప్పుడు హైడ్రోజన్ అయాను, తర్వాత కాన్సన్ట్రేషన్, తర్వాత టెంపరేచర్. యూ కెన్ నోట్ ఇది ఒకటి PCO2. నెక్స్ట్ ఇంకొక కండిషన్స్ ఇచ్చారు చూడండి ఇక్కడ. ఈ కర్వ్ని ఎఫెక్ట్, ఈ డిసోసియేషన్ కర్వ్ ఎఫెక్ట్ చేసేది ఏది అని అంటే చూడండి PCO2. పార్షియల్ ప్రెషర్ ఆఫ్ CO2 ఏదైతే ఉందో ఈ కాన్సన్ట్రేషన్ ఉంది కదా, వీటితోని PCO2 ఫామ్ అయింది. ఇప్పుడు ఈ కర్వ్ని డిఫైడ్ చేసేటి ఏది అంటే ఈ కర్వ్ని ఇట్లా అంటే వంపడము, లేకుంటే తగ్గించడము, లేదంటే స్ట్రేట్ అయిపోవడము, దీనికి ఎఫెక్ట్ చేసేటి ఏవి అని అంటే PCO2, హైడ్రోజన్ అయన్ కాన్సన్ట్రేషన్. సో ఇది మళ్ళీ తర్వాత అల్లులై వేర్ ద లైట్ PO2 లో PCO2 లెస్సర్ ఇవి వచ్చినాయా, మళ్ళీ వీటికి కొద్దిగా యాడ్ అయిపోతాయి లోవర్ హయ్యర్ అని చెప్పేసి. ఫస్ట్ మెయిన్ ఇవి ఫ్యాక్టర్స్ ఏవేవి, PCO2, కాన్సన్ట్రేషన్, హైడ్రోజన్ ప్లస్ అయన్స్, ఇవి ఫ్యాక్టర్స్ ఎప్పుడు PCO2 ఫామ్ అయినప్పుడు. నెక్స్ట్ ఇవే ఫ్యాక్టర్స్ వీటిని ఎఫెక్ట్ చేస్తుంది ఈ కర్వ్ని. సో అప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు చూడండి హై PO2 ఉంది, PCO2 ఉంది, సారీ హై PO2 అంటే ఆక్సిజన్ ఎక్కువ ఉంది, లో
PCO2 అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ తక్కువ ఉంది. దెన్ H ప్లస్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది, సారీ తక్కువ ఉంటుంది ఇందులో. H ప్లస్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది. దెన్ టెంపరేచర్ కూడా తక్కువ ఉంటుంది. ఇది ఫేవరబుల్ ఇది ఫేవరబుల్ కండిషన్స్ ఇవి. నెక్స్ట్ తర్వాత లో PO2, ఇక్కడ హై PCO2 ఉంటుంది. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది, ఆక్సిజన్ తక్కువ ఉంటుంది. అప్పుడు ఆ కర్వ్ని ఎఫెక్ట్ చేస్తుంది అన్నమాట. ఈ కర్వ్ ఓన్లీ బిట్వీన్ ఆక్సిజన్ బైండింగ్ అండ్ ఆక్సిజన్కి. కాకపోతే ఇది ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుంది, దీని ఫ్యాక్టర్స్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ ఎప్పుడైతే బ్లడ్లో ఎక్కువ ఉంటుంది, ఇప్పుడు మళ్ళీ బ్లడ్లోనే కదా ఇదంతా జరిగేది, ఆ బ్లడ్లో ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉండి మళ్ళీ ప్రెషర్ ఏదైతే ఎక్కువ టెంపరేచర్ ఎక్కువ ఉండి చూడండి హయ్యర్ టెంపరేచర్ హయ్యర్ అయాన్స్ ఇవి హైలో ఉండి H ప్లస్ అయాన్స్ హైలో ఉండి టెంపరేచర్ ఎక్కువ ఉండి ఓన్లీ O2 మాత్రం లో ఉంటే అప్పుడు ఈ కర్వ్ అనేది ఎఫెక్ట్ జరుగుతుంది. నాన్ ఫేవరబుల్ కండిషన్స్. అప్పుడు ఆక్సిజన్ హిమోగ్లోబిన్తో కంబైండ్ అవ్వదు. ఓకే, ఇప్పుడు మీకు సింపుల్గా చెప్తానండి, ఇప్పటివరకు అర్థం కాకుండా ఇప్పుడు మళ్ళీ చెప్తానండి. ఈ కర్వ్ దేనికి ఆక్సిజన్ బైండ్ అవ్వదండి, దేనితోని హిమోగ్లోబిన్తో. సో ఏం ఫామ్ అవుతుంది, ఆక్సీ హిమోగ్లోబిన్. సో ఆక్సీ హిమోగ్లోబిన్ ఫైండ్ అవుతుంది. సో దేనికి మధ్యలో ఆక్సిజన్కి ఈ బైండ్ అవ్వడానికి మధ్యలో సిగ్మాట్ కర్వ్ అనేది ఫామ్ అయింది. ఓకే, ఇది ఫామ్ అవ్వడానికి ఫేవరబుల్ ఫ్యాక్టర్స్ ఏంది అని అంటే ఓన్లీ PO2 హై ఉండాలా, మిగతా H ప్లస్ టెంపరేచర్ PCO2 ఇవనేవి తక్కువ ఉండాలి. ఇది మన సింపుల్ భాష, ఇదంతా టెక్స్ట్ బుక్ నేను చెప్తా చూడండి. ఇవన్నీ ఈ మూడు తక్కువ ఉండి ఆక్సిజన్ ఎక్కువ ఉంటే ఫేవరబుల్ ఫర్ కాంబినేషన్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ హిమోగ్లోబిన్. ఓకే, నెక్స్ట్ PCO2 ఎక్కువ ఉండి PO2 తక్కువ ఉంది, టెంపరేచర్ తక్కువ ఉంది, నెక్స్ట్ హైడ్రోజన్ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి, ఓన్లీ PO2 మాత్రమే తక్కువ ఉంది. PO2 మాత్రమే తక్కువ ఉండి మిగతా అన్ని ఎక్కువ ఉన్నాయి అని అంటే అన్ఫేవరబుల్. సింపుల్గా చెప్పాలంటే ఆక్సిజన్ ఎక్కువ ఉంటే కాంబినేషన్ జరుగుద్ది, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటే కాంబినేషన్ జరగదు. సింపుల్. ఇవి ఆక్సిజన్ ఎక్కువ ఉందంటే ఇవి ఏవైతే ఫ్యాక్టర్స్ మిగతా ఫ్యాక్టర్స్ టెంపరేచర్, కాన్సన్ట్రేషన్, గ్రేడియంట్, మళ్ళీ ఇంకొకటి హైడ్రోజన్ అయాన్స్ ఏవైతే ఉన్నాయో అవి తక్కువ ఉంటాయి. ఒకవేళ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటే అవి ఎక్కువ ఉంటాయి. ఓన్లీ PO2 మాత్రమే తక్కువ ఉంటుంది. సో ఇదంతా అదే. నెక్స్ట్ H ప్లస్ అయాన్స్ ఎక్కడ వచ్చినాయి అని చెప్పాను కదా. ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఎప్పుడైతే మనం వాటర్ కూడా తీసుకుంటాం, వాటర్ కూడా ఖచ్చితంగా కావాలి కదా బాడీకి. మనం ఏదైతే ఫుడ్, వాటర్, ఎయిర్ అనేవి ఎక్కువ యూజ్ చేస్తామో అట్లనే ఇక వాటర్ H2O, ఇది కార్బనిక్ అన్హైడ్రేస్ అనే ఎంజైమ్ వచ్చినప్పుడు ఇర్రివర్సిబుల్ రియాక్షన్స్కి డిఫరెన్సెస్ తెలుసా? రివర్సిబుల్ అని అంటే ఆల్రెడీ బ్రేక్ డౌన్ అయింది, మళ్ళీ కూడా దానిలాగా రావచ్చు. సో ఇక్కడ 2 times యారో ఉంది అని అంటే బైకార్బోనేట్స్ ఫామ్ అయిన తర్వాత కూడా మళ్ళీ అది కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్ని, వాటర్ని వేరే చేయగలవు అన్నమాట. సో తర్వాత ఈ ఫర్దర్ రియాక్షన్ మళ్ళీ కార్బనిక్ అన్హైడ్రేస్ అనే ఎంజైమ్ యాక్ట్ చేసినప్పుడు బైకార్బోనేట్ ప్లస్ ఇక్కడ బైకార్బోనేట్ ఉంటుంది, ఇక్కడ కార్బోనేట్ ప్లస్ H ప్లస్ అయన్స్ ఫామ్ అవుతాయి. H ప్లస్ అయన్స్ అక్కడి నుంచి వచ్చినాయి అన్నమాట. సో నెక్స్ట్ మళ్ళీ లాస్ట్కి బ్రెయిన్కే వచ్చినాం. అన్నీ జరిగిన బ్రెయిన్ నుండి రెస్పాన్స్ లేకపోతే ఇదంతా వేస్టే కదా. సో నిన్న కూడా మనం అంతా చదివినాం, బ్లడ్ కూడా చదివినాం, మళ్ళీ తర్వాత ఏడుకు పోయినాం, బ్రెయిన్కే పోయినాం. ఈడ కూడా మొత్తం అంతా చదివి కూడా మళ్ళీ బ్రెయిన్కి వచ్చినాం. ఇదంతా ఎక్కడ అని అంటే ఒక స్పెషల్ సెంటర్ అనేది ఉంటుంది, అది మెడుల్లా రీజియన్లో.
అది ఏంటంటే రిథమ్ సెంటర్ అని అంటాం దాన్ని. ఓకేనా, రిథర్ సెంటమ్ అంటాం. సో ఇది ఇంకొక సెంటర్ కూడా ప్రజెంట్ అయి ఉంటుంది పోన్స్ రీజియన్, అది బ్రెయిన్లో. దాన్ని న్యూమాటిక్ సెంటర్, పీవైక్యూ, న్యూమాటిక్ సెంటర్ అది కూడా రిథమ్ సెంటరే. సో ఇవి ఏం చేస్తున్నాయంటే రెగ్యులేషన్ చేస్తున్నాయి, ఇదంతా కంట్రోల్ చేసేది. ఓకేనా, ఇదే సిస్టమ్ అన్నమాట. ఇవి కాన్సన్ట్రేషన్ని వీటిని ఇన్వాల్వ్ చేసి ఉంటున్నాయి. నెక్స్ట్ కమింగ్ టు ద డిసార్డర్స్ ఆర్ డిసీజెస్. ఆస్తమా అంటే డిఫికల్ట్ ఇన్ బ్రీతింగ్ కాజింగ్ వీఫింగ్ అండ్ ఇన్ఫ్లమేషన్ ఇఫ్ బ్రాంకీ అండ్ బ్రాంక్యూల్స్. బ్రాంకీ అంటే చిన్నవి, బ్రాంక్యూల్స్ అంటే పెద్ద ఏవైతుందో ఇదంతా ఇప్పుడు ఒకటి అరటిపండు గుచ్చు తెలుసు కదా మీకు, సారీ ద్రాక్ష గుచ్చు తెలుసు కదా. సో అందులో ఒకటి సింగిల్ది బ్రాంకీ, ఆ గుచ్చునేమో బ్రాంక్యూల్ అంటున్నాం. ఓకేనా, సో అది ఇన్ఫ్లమేషన్ జరిగినప్పుడు ఆస్తమా అనేది వస్తుంది. ఆస్తమా వస్తే దమ్ము ఎక్కువ వస్తుంది కదా. సో అది ఎంఫసిమా అంటే క్రోనిక్ డిసార్డర్స్ అంటే ఇవి తొందరగా క్యూరబుల్ కావు, ఒక లాంగ్ టర్మ్ రిటర్న్లో ఉంటాయి, మోర్ దెన్ 3 months అట్లా రిటర్న్లో ఉండేసి ఉంటాయి. సో అవి ఎక్కువ డిసీజ్ తక్కువ అవ్వవు, క్యూరబుల్ పర్సంటేజ్ అనేవి తక్కువ ఉంటాయి బేస్డ్ ఆన్ ట్రీట్మెంట్ అన్నమాట. సో ఇవి ఏమైతే అల్వోలార్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో అవి డ్యామేజ్ అయిపోతాయి. సో రెస్పిరేషన్ ఏదైతే సర్ఫేస్ ఉంటుందో తగ్గిపోద్ది. రెస్పిరేషన్ సర్ఫేస్ తగ్గిపోయిందంటే ఆటోమేటిక్గా ఆక్సిజన్ అనేది అంత అమౌంట్ ఎక్కువ అందదన్నమాట, డ్యూ టు సిగరెట్ స్మోకింగ్. ఓకేనా, ఇందులో ఎక్కువ లేవు. నెక్స్ట్ ఆక్యుపేషనల్ రెస్పిరేటరీ డిజార్డర్స్ అని అంటే కొన్ని ఇండస్ట్రీస్లో వర్క్ చేసే వాళ్ళకి ఏంటి అని అంటే స్టోన్ బ్రేకింగ్ కానీ ప్రోడక్ట్ మేకింగ్లో కానీ కొన్ని కెమికల్స్ అనేవి రిలీజ్ అయిపోతాయి. కొన్ని డస్ట్ పార్టికల్స్ అనేవి కూడా చిన్న చిన్నవి మైక్రో పార్టికల్స్ ఉంటాయి మన కంటికి కనబడని, అవి మనం ఇన్హేలేషన్ చేసినప్పుడు మన లంగ్స్లో కొంచెం ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. సో అవి మన బాడీ అనేది కోపప్ చేయదు. సో అప్పుడు ఎక్స్పోజర్ జరగడం వల్ల ఇన్ఫ్లేషన్ జరుగుద్ది. సో దట్ లీడింగ్ టు ద ఫైబ్రోసిస్. ఓకేనా, ఫైబ్రోస్ టిష్యూ అనేది బ్రేక్ అయిపోతుంది అన్నమాట. సో అది సీరియస్ లంగ్ డ్యామేజ్ జరుగుతుంది. ఓకే, ఇవి ఎక్కువ అంటే వర్కర్స్ ఇన్ ద ఇండస్ట్రియల్ షుడ్ బియర్ ప్రొటెక్టివ్ మాస్క్, ఇది అవాయిడ్ చేయాలి అని అంటే. సో ఇవే అన్నమాట. ఓకే, ఓకేనా, క్లియర్ ఆ లెసన్ ఇవల్ల? ఓకే డన్. మీకు నేను ఈ లెసన్ది మిగతా లెసన్ది ఓకే రేపు పెట్టేస్తాను. సో రేపు అండ్ ఎల్లుండి మీకు టైం ఉంటుంది కాబట్టి కంప్లీట్ చేసేసుకోండి టెస్ట్లో, అలాగే రివిజన్ చేసుకోండి. ఓకే, క్లియరా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే దెన్ బాయ్, మరి నెక్స్ట్ క్లాస్కి జాయిన్ అవ్వండి.